Good afternoon, everyone. Had lunch? Ready for fast track part 2? Yes. So already we have completed basics completed, incorporation completed, prospectus, share capital and debentures completed. So charges, we have started the charges chapter. So after that we'll complete the deposits, and after that we'll complete the dividend, and last we'll complete the management and administration. సో దీంతో మనకి టోటల్గా కంపెనీస్ యాక్ట్ అయిపోతుంది. సో దాంతోపాటు ఆ తర్వాత మనం విల్ స్టార్ట్ విత్ ద ఎల్ఎల్పి కూడా కంప్లీట్ చేసేద్దాం. సో ఆ తర్వాత ఆర్డర్లో వెళ్ళిపోదాం. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ, ఈపీఎఫ్, ఫ్యాక్టరీస్, ఈఎస్ఐ, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఓకేనా, ఎన్ఐ యాక్ట్. క్లియర్? సో టుడే వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ది కాన్సెప్ట్స్. సో అలర్ట్గా ఉండండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ చార్జెస్. రిజిస్ట్రేషన్ ఆఫ్ చార్జెస్ చెప్పండి. వీఆర్ ద కంపెనీ. వీ హ్యావ్ వన్ కంపెనీ. మనకు ఒక కంపెనీ ఉంది. సో మన కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సమ్ అసెట్స్ ఆల్సో, ఓకేనా. వీ హ్యావ్ కంపెనీలో అసెట్స్ కూడా ఉన్నాయి, ఓకేనా. అసెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, ప్లాంట్ అండ్ మిషనరీ, లేదా ఏదైనా జస్ట్ లైక్ ఏదైనా అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన అసెట్సే కదా. సో ఈ అసెట్స్ని మనం ఏంటంటే ఈ అసెట్స్ని మనం సెక్యూరిటీ కింద ఒక బ్యాంకర్కి ప్రొవైడ్ చేసి వీ హ్యావ్ టేకెన్ సమ్ లోన్. అదవుతుందా? మన అసెట్స్ అనేది సెక్యూరిటీ కింద ఇచ్చి వీ హ్యావ్ టేకెన్ లోన్. సో అలా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి మన అసెట్స్ మీద ఉన్న కంట్రోల్ని వీ హ్యావ్ గివెన్ టు సమ్ అదర్ పార్టీస్. కరెక్టా? మన అసెట్ మీద ఉన్న ఏదైతే రైట్స్, ఓనర్షిప్స్ ఉన్నాయో ఆ ఓనర్షిప్ అండ్ రైట్స్ని మనం ఏంటంటే వేరే పార్టీ హ్యాండ్స్కి ఇచ్చేసాం. బికాస్ ఫర్ ద సెక్యూరిటీ ఫర్ ద లోన్, మనం లోన్ తీసుకున్నాం కాబట్టి సెక్యూరిటీ కింద మన అసెట్ని అతనికి ఇచ్చేసాం. క్లియరా? అఫ్కోర్స్ ఇదంతా మనం వాళ్ళ ఇన్స్ట్రుమెంట్లో రాసుకుంటారు. అయితే కంపెనీస్ యాక్ట్లో మనకి ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే కంపెనీ యొక్క అసెట్స్, ఎవరైతే మీరు కంపెనీలో ఏదైతే అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్స్ మీద ఏదైనా ఛార్జ్ క్రియేట్ చేస్తే కంపల్సరీగా ఆర్ఓసికి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఇంటిమేట్ టు ద ఆర్ఓసికి కంపల్సరీగా ఇంటిమేషన్ ఇవ్వాలి, ఓకేనా. దట్స్ ఇట్. సో మనకి ఏంటంటే ఆర్ఓసికి ఇంటిమేషన్ ఇవ్వాలి. సో ఇంటిమేషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్స్ అన్ని ఫిల్ చేయాలి. ఆ ఫామ్స్తో పాటుగా యాజ్ ఎ కంపెనీ మనం కూడా బ్యాంకర్ ఇద్దరు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయి ఉంటాం కదా. సో ఐఎమ్ టేకింగ్ 50 lakhs లోన్ తీసుకుంటున్నాను. 50 lakhs కాను నేను నీకు ఈ ల్యాండ్ ఇస్తున్నాను, ఈ ల్యాండ్ అనేది సెక్యూరిటీ కింద ప్రొవైడ్ చేస్తున్నాం అని ఇద్దరు కూడా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రాసుకుని ఇద్దరు సైన్ చేసుకుంటారా? లైక్ ప్రామిసర్ నోట్స్ కానీ లేకపోతే నార్మల్గా ఏదైనా కాంట్రాక్ట్ రాసుకున్నా కానీ ఆ కాపీ కూడా ఆర్ఓసికి సబ్మిట్ చేయాలి, ఓకేనా. ఏ టైంలోపు సబ్మిట్ చేయాలి సార్? ఏ టైంలో సబ్మిట్ చేయాలి? ఎప్పుడైతే ఛార్జ్ క్రియేట్ అవుతుందో, ఛార్జ్ క్రియేట్ అయిన విత్ ఇన్ 30 daysలో విత్ నార్మల్ ఫీజ్తో మనం ఏంటంటే ఆర్ఓసికి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ కోసం. ఒకవేళ ఫస్ట్ 30 daysలో సబ్మిట్ చేయలేదు మనం, ఫస్ట్ 30 daysలో ఆర్ఓసికి ఇంటిమేషన్ ఇవ్వాలి. సార్ ఇలా మా అసెట్స్ మీద ఛార్జ్ క్రియేట్ అయింది, సో ప్లీజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని మనం ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇవ్వలేదు, నెక్స్ట్ 30 daysలో చేయండి విత్ అడిషనల్ ఫీజ్. నార్మల్ ఫీజు ఉండదు, ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది, అడిషనల్ ఫీజ్. నెక్స్ట్ 30 daysలో కూడా చేయలేదా మనం, నెక్స్ట్ 60 daysలో అయినా చేయండి. సో విత్ అడ్వలరం ఫీజ్ అంటే మన యొక్క అసెట్ ఎలాంటిది, అసెట్ యొక్క వాల్యూ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ప్రపోర్షనేట్గా మనకి ఫీజు చార్జ్ చేస్తారు. సో అలా కంపల్సరీగా ఏంటంటే మనం విత్ ఇన్ ద టైమ్ లిమిట్స్లో కంపల్సరీగా ఆర్ఓసికి ఇంటిమేషన్ ఇవ్వాలి, ఓకేనా. క్లియరా? దిస్ ఈజ్ ఒకవేళ ఏంటంటే ఏదైతే ఛార్జెస్ ఈ యాక్ట్ మనకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఛార్జెస్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మనం ఒకవేళ ఈ ఛార్జ్ క్రియేట్ అయితే ఈ టైం లిమిట్స్లో సబ్మిట్ చేయాలి. ఒకవేళ యాక్ట్ రాకముందు మనం ఏదైనా ఛార్జ్ క్రియేట్ అయింది,
బిఫోర్ ద యాక్ట్ మనకేంటంటే బిఫోర్ ద యాక్ట్ కూడా మనకు కంపెనీ ఎగ్జిస్టెన్స్లో ఉంది. యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది. 2018కి బిఫోర్గా కూడా మన కంపెనీ ఎగ్జిస్టెన్స్లో ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఎగ్జిస్టెన్స్లో ఉంటే బిఫోర్ 2018 ఏంటంటే మనం మన దగ్గర ఉన్న అసెట్స్ మీద సెక్యూరిటీ కింద పెట్టి మనం లోన్ తీసుకున్నాం. ఓకేనా. ఆ తర్వాత 1 year తర్వాత మనకి యాక్ట్ వచ్చింది. 2017లో మనం లోన్ తీసుకున్నాం, మన అసెట్ మీద ఆల్రెడీ ఛార్జ్ క్రియేట్ అయింది. సో అలా ఛార్జ్ ఆల్రెడీ మనకి యాక్ట్ బిఫోర్ కానీ ఛార్జ్ ఏదైనా క్రియేట్ అయితే సేమ్ ఎప్పుడైతే మనకి యాక్ట్లో చెప్పారో రిజిస్టర్ 30 daysలో, అంటే యాక్ట్ వచ్చిన 30 daysలో రిజిస్ట్రేషన్ చేయించండి విత్ ద నార్మల్ ఫీజ్. బట్ ఒకవేళ 30 daysలో చేయించలేకపోతే 300 days ఫ్రమ్ ద రిజిస్టర్ 300 days ఫ్రమ్ క్రియేషన్, ఎప్పుడైతే ఛార్జ్ క్రియేట్ అయిందో అక్కడ నుంచి 300 days లేదా 6 months ఫ్రమ్ ద యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో మనకి అక్కడ నుంచి 6 months, విచ్ ఎవర్ ఇస్ లేటర్, ఏదైతే వస్తుందో ఆ డేట్ లోపు విత్ అడిషనల్ ఫీజ్ పే చేసైనా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సో రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో బిఫోర్ మన ఈ యాక్ట్ రాకముందు కంపెనీస్ ఏదైనా ఛార్జ్ క్రియేట్ అయినా రిజిస్ట్రేషన్ చేయించాలి, యాక్ట్ వచ్చిన తర్వాత అయినా సరే రిజిస్ట్రేషన్ చేయించాలి. ఓకేనా. అడిషనల్ ఫీజ్ ఎప్పుడు పే చేయాలి? 30 days తర్వాత నెక్స్ట్ 30 daysకి అడిషనల్ ఫీజ్. అడ్వాలరం ఫీజ్ నెక్స్ట్ 60 days. 30 days అయిపోయింది, మనం ఇంకా రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఇంకో 30 days అయింది, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించలేదు. తర్వాత 60 daysకి మనం ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించాలంటే వీ నీడ్ టు పే అడ్వాలరం ఫీజ్. ఓకేనా. ఎంసీక్యూస్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. దట్స్ ఇట్. ఆ తర్వాత ఏంటంటే ఛార్జ్ హోల్డర్. ఛార్జ్ హోల్డర్ ఎవరు ఇక్కడ మనకి? ఛార్జ్ హోల్డర్ అంటే బ్యాంకర్. మనం లోన్ తీసుకున్నాం కదా, మనకు లోన్ ఇచ్చారా, మన అసెట్ మీద అతను రైట్ తీసుకున్నారు కదా. ఒకవేళ ఏంటంటే యాక్చువల్గా మనం ఏమని చెప్తున్నాం, కంపెనీ కంపల్సరీగా ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వాలి అని చెప్తున్నాం. ఒకవేళ కంపెనీ వాజ్ నాట్ కంపెనీ ఏంటంటే 30 daysలో ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆర్ఓసీకి. కంపెనీ వాజ్ నాట్ గివెన్ ద ఇంటిమేషన్, రిజిస్ట్రేషన్ చేయండి అని ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఫస్ట్ 30 daysలో. సో ఈ ఛార్జ్ హోల్డర్ బ్యాంకర్ అబ్జర్వ్ చేస్తారు, ఏంటి కంపెనీ ఇంతవరకు అసలు అంటే ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఏంటి అని డైరెక్ట్గా బ్యాంకరే వెళ్ళి ఆర్ఓసీకి ఇంటిమేషన్ చేస్తున్నారు. సార్ ఇలా ఒక అసెట్ నేను లోన్ ఇచ్చాను కంపెనీకి, కంపెనీ దగ్గర ఉన్న అసెట్ని నేను ఛార్జ్ కింద తీసేసుకున్నాను, ఛార్జ్ క్రియేట్ అయింది అసెట్ మీద, బట్ ఇప్పటి వరకు మీకు ఇంటిమేషన్ ఇవ్వలేదు కంపెనీ. సో ప్లీజ్ టేక్ మై కన్సిడరేషన్, నా కన్సిడరేషన్ తీసుకొని ఈ యొక్క అసెట్ మీద ఛార్జ్ క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. ఎవరు? ఛార్జ్ హోల్డర్. ఛార్జ్ హోల్డర్ అంటే ఎవరు ఇక్కడ? బ్యాంకర్ డైరెక్ట్గా ఆర్ఓసీకి వెళ్ళిపోతున్నారు. ఓకేనా. సో అలా వెళ్ళినప్పుడు ఆర్ఓసీ ఏం చేస్తారంటే ఫస్ట్ కంపెనీకి ఏంటంటే కంపెనీకి ఒక ఇలా నోటీస్ ఇస్తారు, ఇలా ఒక ఛార్జ్ క్రియేట్ అయింది అని ఒక బ్యాంకర్ వచ్చి చెప్పారు, ఇది కరెక్టా కాదా, నిజమేనా, నిజమైతే మీరు ఇప్పటి వరకు మీరు మాకెందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, అర్థమవుతుందా అని ఒక షోకాస్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. సో విత్ ఇన్ 14 daysలో ఏంటంటే చూడండి, విత్ ఇన్ 14 daysలో కంపల్సరీగా ఏంటంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ ఏంటంటే విత్ రీజన్స్తో ఎందుకు డిలే చేశారు, ఒకవేళ నిజంగా ఛార్జ్ క్రియేట్ అయితే ఎందుకు డిలే చేశారో ఆ రీజన్స్ అన్ని కూడా ఆర్ఓసీకి ఇంటిమేట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఛార్జ్ కంపల్సరీగా కంపెనీ క్రియేట్ చేయాలి, కంపెనీ ఏంటంటే ఇంటిమేషన్ ఇవ్వాలి ఆర్ఓసీకి. ఒకవేళ కంపెనీ మిస్ అయింది, కంపెనీ మిస్ చేశారు ఫస్ట్ 30 daysలో, నెక్స్ట్ 30 daysలో కావాలి అంటే ఛార్జ్ హోల్డర్ ఏ ఫీజు పే చేయాలి? అప్పుడు అడిషనల్ ఫీజు పే చేయాలి. నార్మల్ ఫీజు పే చేయడానికి ఛాన్స్ లేదు, బికాస్ నార్మల్ ఫీజు ఎప్పుడు అంటే ఫస్ట్ 30 days ఎవరికైనా కానీ, 30 days తర్వాత ఛార్జ్ హోల్డర్ డైరెక్ట్గా ఆర్ఓసీకి వెళ్తున్నారు. సో ఛార్జ్ హోల్డర్ డైరెక్ట్గా ఆర్ఓసీకి వెళ్తున్నారు కాబట్టి అడిషనల్ ఫీజు పే చేయాలి ఆర్ అడ్వలరం ఫీజ్. నెక్స్ట్ 30 daysలో కూడా కాదు, నెక్స్ట్ 60 daysలో వెళ్ళారు ఛార్జ్ హోల్డర్, అడ్వలరం ఫీజ్. సో ఏ ఫీజు పే చేసినా కానీ ఆ ఫీజు మొత్తం కూడా కంపెనీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ ద మెయిన్ ఆబ్లిగేషన్, మెయిన్ లయబిలిటీ ఎవరిది అంటే కంపెనీదే. కంపెనీ ఆర్ఓసీకి ఇంటిమేషన్ చేయాలి, కంపెనీ ఇవ్వలేదు కాబట్టి కంపెనీ తరపున ఛార్జ్ హోల్డర్ వెళ్ళి ఇంటిమేషన్ ఇస్తున్నారు. సో దట్స్ వై ఏదైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే ఆ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం ఏంటంటే కంపెనీ దగ్గర నుంచి ఛార్జ్ హోల్డర్ కెన్ కలెక్ట్. ఓకేనా. క్లియర్ అయ్యేంతవరకు సింపుల్. ఆ తర్వాత మోడిఫికేషన్ ఆఫ్ ఛార్జ్ ఆల్రెడీ క్రియేట్ అయింది, మనం లోన్ తీసుకున్నాం బ్యాంకర్ దగ్గర నుంచి, ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి 50 lakhs తీసుకున్నాం, మన దగ్గర ఉన్న అసెట్ ఇచ్చేసాం. ఆ తర్వాత ఏంటంటే ఛార్జ్ క్రియేట్ అవుతుంది, ఛార్జ్ క్రియేట్ చేసాం కూడా ఆల్రెడీ కంపెనీ విత్ ఇన్ 30 daysలోనే నార్మల్ ఫీజ్ పే చేసి ఆర్ఓసీకి చెప్పేసాం, సార్ ఇలా మా అసెట్ మీద ఛార్జ్ క్రియేట్ అయిందని చెప్పారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంసీఏ వెబ్సైట్లో కూడా మన దగ్గర ఉన్న అసెట్ ఏంటి, అసెట్ మీద ఛార్జ్ ఎంత క్రియేట్ అయింది, ఎంత వాల్యూ అయింది అనేది ఆల్రెడీ నోటీస్లో కూడా వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్తో, మనం కాంట్రాక్ట్లోకి ఏమంటర్ అయ్యామంటే 3 years తర్వాత రిపే చేస్తామని చెప్పాం. బట్ ఆ తర్వాత ఏంటంటే 1 year తర్వాత లేదు 2 yearsకి రిపే చేస్తాను, 3 years వరకు అవసరం లేదని కాంట్రాక్ట్ చేంజ్ చేసుకున్నాం. లేదా ఇంట్రెస్ట్ 10% అని చెప్పాం, ఇప్పుడు 8% తీసుకుంటున్నాం. సో అలా ఏదైతే కాంట్రాక్ట్లో చేంజెస్ ఉండే అది కూడా మోడిఫికేషన్ కూడా ఛార్జ్ ఎలాగైతే క్రియేట్ చేయాలో అలాగే ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వాలి.
ఛార్జ్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎలాగైతే ఆర్ఓసీకి చెప్తామో అదే వేలో మోడిఫికేషన్ ఉన్నా ఏదైనా చేంజ్ ఉన్నా కానీ ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వాలి. క్లియరా? దట్స్ ఇట్. సో ఆ తర్వాత ఒకవేళ నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఛార్జ్ రిజిస్ట్రేషన్ చేయలేదు, ఫస్ట్ ఎవరు చేయాలి? కంపెనీ చేయాలి. కంపెనీ హ్యాస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ. బట్ కంపెనీ ఆర్ఓసీకి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పలేదు, కంపెనీ చేయలేదు. కంపెనీ చేయకపోతే నెక్స్ట్ ఎవరైనా చేయాలి, ఛార్జ్ హోల్డర్ అయినా చేయాలి. బట్ ఇద్దరిలో ఎవరు కూడా వెళ్ళి ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏదైతే వాళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ ఛార్జ్ క్రియేట్ అవుతుందని ఏదైతే కాంట్రాక్ట్ రాసుకున్నారో ఆ కాంట్రాక్ట్ అనేది వైడ్ అయిపోతుంది. అంటే బ్యాంకర్ ఎవరైతే ఉన్నారో బ్యాంకర్ ఆ అసెట్ మీద ఛార్జ్ క్రియేట్ చేయలేరు. ఆ అసెట్ మీద రైట్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వవు. బికాస్ ఆ అసెట్ మీద ఛార్జ్ క్రియేట్ అయిందని ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వాలి. వాళ్ళిద్దరిలో ఎవరు ఇవ్వకపోతే కంపల్సరీగా ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది వైడ్ అవుతుంది. బట్ 50 lakhs ఏదైతే పే చేయాలో ఆ లోన్ అయితే వైడ్ అవ్వదు. లోన్ పే చేయాలి, బట్ అసెట్ మీద రైట్ కంట్రోల్ అనేది బ్యాంకర్కి ఉండదు. బికాస్ ఆ ఛార్జ్ ఏదైతే తీసుకున్నారో ఆ ఛార్జ్ అనేది వైడ్ అయిపోతుంది. బికాస్ దెర్ ఈస్ నో ఎనీ ఇంటిమేషన్ టు ద ఆర్ఓసీ. ఆర్ఓసీకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు కాబట్టి దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వైడ్. ఓకేనా? సో దట్స్ వై కంపల్సరీగా ఐదర్ కంపెనీ కానీ ఛార్జ్ హోల్డర్ కానీ కంపల్సరీగా విత్ ఇన్ ద టైం ప్రిస్క్రైబ్డ్ టైమ్స్లో నోటిఫికేషన్ జస్ట్ లైక్ ఏంటంటే నోటిఫై చేయాలి ఆర్ఓసీకి. క్లియరా? దట్స్ ఇట్. సో పెనాల్టీస్ అనేది 5 lakhs ఆర్ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ 50,000. సో ఒకసారి ఆర్ఓసీ దగ్గర ఛార్జ్ క్రియేట్ అయిందంటే దట్ విల్ బి డీమ్డ్ టు బి ఏ పబ్లిక్ నోటీస్. ఆర్ఓసీ వెబ్సైట్లో మనకి ఏంటంటే ఎంసీఏ వెబ్సైట్లో ఆర్ఓసీ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇలా రిలయన్స్ కంపెనీలో ఇన్ని అసెట్స్ ఉన్నాయి, ఈ అసెట్స్ మీద ఈ ఛార్జెస్ క్రియేట్ అయ్యాయి, వీళ్ళు ఈ బ్యాంకర్ దగ్గర తీసుకున్నానికి ఇలా ఛార్జ్ క్రియేట్ అయిందని ఎంసీఏ వెబ్సైట్లో ఉంటుంది. అలా ఒకసారి ఆర్ఓసీకి మనం రిజిస్ట్రేషన్ చేశారంటే దట్ ఈస్ డీమ్డ్ టు బి ద పబ్లిక్ నోటీస్. పబ్లిక్కి నోటీస్ ఇచ్చినట్టుగానే అజంప్షన్ తీసుకోవాలి. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ఓసీ ఒకసారి వెబ్సైట్లో మనం ఇచ్చేసామంటే దట్ ఈస్ అ డీమ్డ్ పబ్లిక్ నోటీస్. సో మనం యాజ్ ఎ పబ్లిక్గా మనం ఆ సెట్ మీద మళ్ళీ లోన్ ఇవ్వాలా లేదని మనం చెక్ చేసుకోవాలి. సో దట్స్ వై దట్ ఈస్ ఎ డీమ్డ్ పబ్లిక్ నోటీస్. సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఛార్జ్. సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఛార్జ్ అంటే ఛార్జ్ ఏదైతే క్రియేట్ అయిందో ఇప్పుడు అది క్యాన్సిల్ అయిపోతుంది. బికాస్ 50 lakhs లోన్ తీసుకున్నాం మనం ఐసిఐసి బ్యాంక్ దగ్గర నుంచి. సో నౌ వీఆర్ రీపేయింగ్ ద 50 lakhs. 50 lakhs పే చేసేస్తున్నాం. 50 lakhs పే చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న ల్యాండ్ మీద ఏదైతే వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారో ఛార్జ్ క్రియేట్ చేశారో ఇప్పుడు ఆ ఛార్జ్ క్యాన్సిల్ చేయాలా లేదా? ఆల్రెడీ ఎంసీఏ వెబ్సైట్లో మన ఆ అసెట్ మీద ఛార్జ్ క్రియేట్ అయిందని చూపిస్తున్నారు కదా. సో మనం అగైన్ మళ్ళీ ఆర్ఓసీకి అప్లికేషన్ పంపించాలి. సార్ ఇలా ఆల్రెడీ ఛార్జ్ క్రియేట్ అయింది ల్యాండ్ మీద, సో ఆ ల్యాండ్కు రిలేటెడ్గా మేము పేమెంట్ చేసాము, 50 lakhs ఉంటే 50 lakhs పే చేశాను, సో ఇప్పుడు ఆ అసెట్ మీద ఎలాంటి ఛార్జ్ కూడా లేదు, ప్లీజ్ క్యాన్సిల్ ద ఛార్జ్. అలా క్యాన్సిల్ చేయడాన్ని సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఛార్జ్ అని. ఓకేనా? సింపుల్. సో ఇది కూడా అంతే. ఆర్ఓసీకి విత్ ఇన్ 30 daysలో ఎప్పుడైతే మనం పేమెంట్ చేసేస్తామో అప్పుడు విత్ ఇన్ 30 daysలో వెళ్ళి ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఒకవేళ విత్ ఇన్ 30 daysలో కూడా ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ 300 daysలో నోటీస్ 300 daysలో అయినా సరే వీ కెన్ గివ్ టు ద ఆర్ఓసీకి విత్ ఇన్ నెక్స్ట్ 300 daysలో అయినా సరే మనం ఏంటంటే ఇంటిమేషన్ ఇవ్వచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఎందుకు ఇన్ని డేస్ డిలే అయింది అనేది ఆ రీజన్స్ కూడా ఇవ్వాలి. ఓకేనా? 300 days తర్వాత కూడా ఒకవేళ మనం ఇంకా ఆర్ఓసీకి ఏంటంటే ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఇలా ఛార్జ్ క్యాన్సిల్ అయిపోయిందని, సో 300 days తర్వాత కూడా ఇవ్వకపోతే కంపల్సరీగా రీజనల్ డైరెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఓకేనా? రీజనల్ డైరెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో రీజనల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇఫ్ హీ యాక్సెప్ట్స్ దెన్ ఓన్లీ ఆ ఛార్జ్ అనేది క్యాన్సిల్ చేస్తారు, అదర్వైజ్ క్యాన్సిల్ అనేది చేయడానికి ఛాన్స్ లేదు. సో చూడండి, ప్రాపర్ షోకాస్ నోటీస్ ఇవ్వాలి. రిజిస్టర్ ఆఫ్ ఛార్జెస్. సో ఈ రిజిస్టర్ అంటే ఈ ఛార్జ్ క్రియేట్ అయినట్లుగా ఎంత వాల్యూ క్రియేట్ అయింది, ఏ కంపెనీ ఏ బ్యాంకర్ దగ్గర క్రియేట్ అయింది, అదంతా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి మనం. ఆ రిజిస్టర్ మెయింటైన్ చేసుకున్నప్పుడు ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి అంటే టోటల్ ఛార్జెస్ రిలేటెడ్గా ఏదైతే రిజిస్టర్ మెయింటైన్ చేస్తామో దట్ నీడ్స్ టు బి మెయింటైన్డ్ పర్మనెంట్లీ. రిజిస్టర్ అయితే పర్మనెంట్గా మెయింటైన్ చేయాలి. బట్ ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, కాంట్రాక్ట్ మనం ఎంటర్ అయ్యామా బ్యాంకర్ ఐసిఐసి బ్యాంక్తో, మనం ఏంటంటే ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యి ఉంటాం, ప్రామిసర్ నోట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం 8 years దాచిపెట్టండి చాలు, ఆ తర్వాత యూ కెన్ డిస్పోజ్ ఆఫ్. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఛార్జెస్, రిజిస్టర్ రిలేటెడ్గా. సో మెంబర్స్ అండ్ క్రెడిటర్స్ ఎవరైనా సరే ఇన్స్పెక్షన్ చేయొచ్చు బై పేయింగ్ సమ్ ఛార్జెస్. రిజిస్టర్ ఆఫ్ ది ఛార్జెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
సో ఈ చార్జెస్ రిలేటెడ్గా ఏవైతే చార్జెస్ క్రియేట్ అయ్యాయో మన అసెట్స్ రిలేటెడ్గా ఆ రిలేటెడ్గా ఎవరైనా ఇన్స్పెక్షన్ చేయొచ్చు, మెంబర్స్ కానీ క్రియేటర్స్ కానీ ఎవరైనా కానీ. సో మీ దగ్గర అసెట్స్ ఏమున్నాయి, ఈ అసెట్స్ మీద ఎవరెవరు ఛార్జ్ క్రియేట్ చేశారు, రిజిస్టర్ తీసుకురండి చెక్ చేస్తామని కంపెనీ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ తెచ్చుకొని చెక్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకేనా, దట్స్ ఇట్ చాప్టర్. అర్థమవుతుందా? క్లియర్? ఎనీ డౌట్స్? So next chapter, deposits, acceptance of deposits. అర్థమవుతుందా? క్లియర్? జాగ్రత్తగా వినాలి, బికాస్ ఇవన్నీ మనం ఈ యొక్క సింగిల్ చాప్టర్ని మనం రెగ్యులర్ క్లాసెస్లో అయితే సేమ్ ఇదే చార్జెస్ చాప్టర్ని డిస్కస్డ్ ఫర్ 3 to 5 hours. అర్థమవుతుందా? ఒక 3 నుంచి 5 hours వరకు డిస్కస్ చేస్తాం. సో అలాంటిది మనం జస్ట్ విత్ ఇన్ సమ్ ఒక 20 minutesలో కవర్ చేయాలి అంటే యూ ఆల్సో నీడ్ టు బీ ఫాస్ట్. సో అర్థం చేసుకునేటప్పుడు మీరు కూడా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోవాలి, జస్ట్ లింక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? బట్ ఫుల్ కాన్సెప్ట్ 100% కాన్సెప్ట్ అయితే మనం కవర్ చేస్తున్నాం. సో డిపాజిట్స్, యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ బై కంపెనీస్. నో కంపెనీ కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ except eligible public company. That's it. Standard point. No company can accept deposits from public except eligible public company. అంటే ఏంటి? పబ్లిక్ దగ్గర నుంచి ఏ కంపెనీ కూడా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి సో ఇలా మాకు కొంత అమౌంట్ కావాలి, డిపాజిట్స్ అంటే జస్ట్ లైక్ లోన్స్ లాగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఇలా అమౌంట్ కావాలి, లోన్ కావాలి, మీరు ప్రొవైడ్ చేయండి అని ఎలాంటి కంపెనీ కూడా అడగడానికి ఛాన్స్ లేదు, ప్రొహిబిటెడ్. బట్ ఎక్సెప్ట్ ఈస్ దేర్, ఎక్సెప్ట్ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ. ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి సార్? ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ అంటే టర్న్ ఓవర్ అండ్ పేడప్ షేర్ క్యాపిటల్. ఏ కంపెనీకి అయితే, ఏ పబ్లిక్ కంపెనీకి అయితే పేడప్ షేర్ క్యాపిటల్ మినిమం 100 crores ఉంటుందో, లేదు అంటే టర్న్ ఓవర్ మినిమం 500 crores ఉంటుందో ఆ కంపెనీస్ని మనం ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్ అంటాం. అంటే ఈ కంపెనీస్ కావాలంటే యూ కెన్ గో టు ద పబ్లిక్కి వెళ్ళి కావాలంటే ఫండ్స్ రైజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. బికాస్ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్ అంటే టర్న్ ఓవర్ 500 crores ఉంది, టర్న్ ఓవర్ 500 crores ఉంది. సో టర్న్ ఓవర్ 500 crores ఉంది కాబట్టి సో మనం ఏంటంటే లిమిట్స్ పెట్టాం, మ్యాక్సిమం 10% తీసుకోవాలి, 20% తీసుకోవాలని లిమిట్స్ ఉంటాయి. సో పబ్లిక్కి వెళ్ళి ఒక 20% మీరు బయటికి వెళ్ళి పబ్లిక్ నుంచి లోన్ తెచ్చుకున్నా కానీ దెర్ ఈజ్ నో ప్రాబ్లం, బికాస్ మీకు 500 crores ఆఫ్ ది టర్న్ ఓవర్ ఉంది కాబట్టి పబ్లిక్ని మీరు మోసం చేస్తారు అనే డౌట్ అయితే లేదు, బికాస్ యూ హ్యావ్ దట్ మచ్ టర్న్ ఓవర్. బికాజ్ అంతకంటే తక్కువగా టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ని అయితే మనం పబ్లిక్ దగ్గర నుంచి లోన్స్ కానీ అమౌంట్ కానీ తీసుకోవడానికి యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. బికాస్ పబ్లిక్ అనేది పబ్లిక్ని చీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తారు, ఎంతో కొంత టర్న్ ఓవర్ చూపించేసి పబ్లిక్ దగ్గర నుంచి ఫుల్గా అమౌంట్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు అప్పుడు? పబ్లిక్ ఇంట్రెస్ట్ డ్యామేజ్ అవుతుంది కదా. అందుకోసమే మనం పబ్లిక్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా మనం డిపాజిట్స్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు, ఏ కంపెనీ కూడా అలో చేయట్లేదు, ఎక్సెప్ట్ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్. ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్ అంటే పబ్లిక్ కంపెనీ విచ్ హ్యాస్ మినిమం పేడప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ 100 crores అండ్ టర్న్ ఓవర్ ఆఫ్ 500 crores. ఈ రెండింటిలో ఏ సిచ్యువేషన్ మనకి సాటిస్ఫై చేసినా కానీ వీ కెన్ టేక్ డిపాజిట్స్ ఫ్రమ్ ది పబ్లిక్. ఓకేనా? సో అలాగే చూడండి, SRNGM డిపాజిట్స్ తీసుకోవాలంటే కంపల్సరీగా స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి ఇన్ జనరల్ మీటింగ్. బట్ కాకపోతే ఆర్డినరీ రిజల్యూషన్ ఎనఫ్. ఎప్పుడు అంటే ప్రజెంట్ బారోయింగ్స్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయో, ప్రజెంట్ బారోయింగ్స్ ప్లస్ ప్రపోజ్డ్ బారోయింగ్స్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం. సో ఈ వాల్యూ కనుక ఇలా ఉంటే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఉంటే మనం SR పాస్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేసి సరిపోతుంది. సో అలాగే మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే కంపల్సరీగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేటింగ్ తీసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ రిగార్డింగ్ ద పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చా చెప్పండి. ABC ప్రైవేట్ లిమిటెడ్ paid up share capital 200 crores, turnover 540 crores. చెప్పండి, ఈ కంపెనీ పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి.
అందరూ మీరు చేయొచ్చా? అందరూ చేయొచ్చా? ఒక్క డిఫరెంట్ ఆన్సర్ కూడా లేదా? ABC Private Limited having paid up share capital 200 crores and turnover 540 crores. చేయకూడదా? టర్నోవర్స్ ఏమైనా తగ్గా ఏంటి? ప్రైవేట్ కంపెనీ, అది పబ్లిక్ కంపెనీ అని చెప్పాను నేను. దట్ ఈస్ ఎ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ ఇక్కడ చూడండి డెఫినేషన్. ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ హ్యాస్ బీన్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 76 టు మీన్ ఏ పబ్లిక్ కంపెనీ which has a net worth, sorry net worth paid up share capital కాదు, net worth మనకి 100 crores ఉంటే చాలు. ఎవరికి? పబ్లిక్ కంపెనీస్కి, నాట్ టు ద ప్రైవేట్ కంపెనీస్. ఓకేనా? అంటే ప్రైవేట్ కంపెనీస్కి ఎంత టర్న్ ఓవర్ ఉన్నా కానీ, దే కెన్ నాట్ యాక్సెప్ట్ ద డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలంటే కంపల్సరీగా పబ్లిక్ కంపెనీ అయి ఉండాలి, అండ్ దట్ టు ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ అయి ఉండాలి. ఎలిజిబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నెట్వర్త్ అండ్ టర్న్ ఓవర్ 100, 500. క్లియరా? సింపుల్. సో ఆఫ్ కోర్స్ మనకి అంటే ఈ సెక్షన్ అయితే విల్ నాట్ అప్లై టు ద బ్యాంకింగ్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. వాళ్ళకి అప్లై అవ్వదు. బికాస్ ఎందుకంటే వాళ్ళ యొక్క మెయిన్ యాక్టివిటీనే అది కదా. వాళ్ళు లోన్స్ తీసుకుంటారా పబ్లిక్స్ దగ్గర నుంచి, డిఫరెంట్ మెంబర్స్ దగ్గర నుంచి. కావాలంటే దే కెన్ ప్రొవైడ్ ద లోన్స్. అలాగే డిపాజిట్స్ కూడా తీసుకుంటారు. అవునా? యు ఆర్ ద పబ్లిక్, మీరు పబ్లిక్. బ్యాంకింగ్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఇట్ ఈస్ ఏ కంపెనీ. సో మీరు హెచ్డిఎఫ్సిలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 lakhs డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడన్నా మీకు చెప్పారా? కాదు సార్, మేము డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు, సో కంపెనీస్ యాక్ట్లో చెప్పారు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు పబ్లిక్ దగ్గర నుంచి, సో ఇవ్వద్దు అని చెప్పారా? చెప్పలేదు. ఎందుకు? దట్ వాజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. యాక్ట్లోనే ఎగ్జామ్షన్ ఇచ్చేసారు బ్యాంకింగ్ కంపెనీస్కి, ఎన్బిఎఫ్సిస్కి, హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీస్కి. బికాజ్ వాళ్ళ యొక్క మెయిన్ వర్కే అది కదా, డిపాజిట్స్ తీసుకోవడం, లోన్స్ ఇవ్వడం. సో వాళ్ళకి ఈ యాక్ట్ ఈ ప్రొవిజన్స్ అనేది ఈ కింద మనకి ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఈ ప్రొవిజన్స్ అనేది అప్లై అవ్వవు. ఓకేనా? సో దే కెన్ టేక్ ద డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఎనీ కంపెనీ కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ దగ్గర నుంచి అయితే ఏ కంపెనీ అయినా యాక్సెప్ట్ చేసుకోవచ్చు డిపాజిట్స్. మీ ఇష్టం, మీ మెంబర్స్, మీ షేర్ హోల్డర్స్ వాళ్ళందరూ కూడా. సో మీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు వాళ్ళు. సో కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. బికాస్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్సే మనకి అమౌంట్ ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారంటే కంపెనీ గురించి తెలుసు వాళ్ళకి, కంపెనీ నెట్వర్క్ ఏంటో తెలుసు, కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుసు, ప్రీవియస్గా అనాలిసిస్ అన్ని చెక్ చేసుకొని వాళ్ళు షేర్ హోల్డర్స్ అయ్యారు కాబట్టి. సో కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకోండి, కానీ పబ్లిక్ని మోసం చేయొద్దు. అదవుతుందా? క్లియరా? సో అందుకోసం ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే మెంబర్స్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ప్రైవేట్ కంపెనీ చేయొచ్చు, పబ్లిక్ కంపెనీస్ కూడా చేయొచ్చు. ఓకేనా? బట్ పబ్లిక్ దగ్గర డిపాజిట్స్ కలెక్ట్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా దట్ మస్ట్ బి ఏ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్ మాత్రమే పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ అనేది, డిపాజిట్స్ అనేది కలెక్ట్ చేసుకోగలం. సింపుల్. బట్ మెంబర్స్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలంటే బిలో పాయింట్స్ అనేది సాటిస్ఫై చేయాలి. చూడండి, కంపెనీ షల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మనం ఏంటంటే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాం. డిపాజిట్స్ మెంబర్స్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాం. మెంబర్స్ అంటే మన షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వాలి. సార్ ఇలాగా మేము మెంబర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇది ఎంత తీసుకుందాం అనుకుంటున్నాం, ఎంత అమౌంట్ తీసుకుందాం అనుకుంటాం, ఆల్రెడీ ఎంత మా దగ్గర లోన్ తీసుకుని ఉన్నాం, అవన్నీ డీటెయిల్స్ అన్ని ఆర్ఓసీకి సబ్మిట్ చేయాలి. ఆర్ఓసీకి సబ్మిట్ చేసిన 30 daysలో కంపల్సరీగా ఏంటంటే మెంబర్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి, సర్క్యులేషన్ చేయాలి. మెంబర్స్ ఇలా మేము ఆర్ఓసీకి చెప్పేసాం, సో ఏంటంటే మేము ఇలా డిపాజిట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ప్లీజ్ కమ్ అండ్ గివ్ us సమ్ అమౌంట్ అని మెంబర్స్ దగ్గర నుంచి కావాలంటే తీసుకోవచ్చు. అలాగే 30th April ఎవ్రీ ఇయర్ 30th April లోపు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఎంతైతే డిపాజిట్ రీపేబుల్ ఉందో,
ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్ దిస్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకి 30th April వస్తుంది, నెక్స్ట్ 30th April 2024 వస్తుంది. 30th April 2024కి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఒక 10 lakhs డిపాజిట్స్ రీపే చేయాలి. డిపాజిట్స్ తీసుకున్నామంటే రీపే చేయాలా లేదా? డిపాజిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 yearకి తీసుకున్నాం అంటే 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత పే చేయాలి కదా. సో 1 year తర్వాత పే చేయాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో మనం రీపే చేయాలి, 10 lakhs రీపే చేయాలి. ఒకవేళ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 10 lakhs రీపే చేయాలి అంటే ఈ ఇయర్లో 30th April లోపు కంపల్సరీగా 20% ఆఫ్ 10 lakhs ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఉంచాలి. అవునా? ఎలాగో నెక్స్ట్ ఇయర్లో 10 lakhs పే చేయాలి కదా, 10 lakhsలో 2 lakhs ఒక అట్లీస్ట్ మినిమం 2 lakhs అన్న ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్లో మనం సేఫ్గా ఉంచాలి. ఓకేనా? సో పేమెంట్ టైంలో ఒకేసారి మనం ఫుల్ 10 lakhs అనేది బర్డెన్ అనేది తీసుకోకుండా 20% అయితే ముందుగానే ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. సో ఆ తర్వాత డిపాజిట్స్ పే చేయడంలో ఒకవేళ మెంబర్స్ దగ్గర నుంచి మనం డిపాజిట్స్ కలెక్ట్ చేసుకుందాం అన్నా కానీ సో ప్రీవియస్గా ఆల్రెడీ ఏదైనా డిపాజిట్స్ తీసుకుని ఉంటే అవన్నీ ఆన్ టైం పే చేసి ఉండాలి, ఎక్కడ కూడా డిఫాల్ట్స్ ఉండకూడదు. ఇన్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ కూడా డిఫాల్ట్ జరిగి ఉండకూడదు. డిపాజిట్స్ షల్ బి ఫుల్లీ సెక్యూర్డ్. మెంబర్స్ దగ్గర నుంచి మనం డిపాజిట్స్ తీసుకుంటున్నామంటే కంపల్సరీగా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసి ఉండాలి మెంబర్స్కి. అదవుతుందా? వాళ్ళకి మనం లోన్ తీసుకుంటున్నాం మెంబర్స్ దగ్గర నుంచి, తీసుకుంటానికి తాను సెక్యూరిటీ కింద ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఫుల్లీ సెక్యూర్డ్ అంటే 10 lakhs మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs మనం మెంబర్స్ దగ్గర నుంచి తీసుకుంటుంటే 10 lakhs వర్త్ ఏదో ఒకటి ఏంటంటే మనం సెక్యూరిటీ కింద ఇవ్వాలి. ఒకవేళ 10 lakhs తీసుకుంటున్నాం, 5 lakhs వర్త్ ఆఫ్ ది ఏదో ఒక అసెట్ని మనం సెక్యూరిటీ కింద ఇస్తున్నాం. ఈవెన్ దో మనం పార్ట్లీ సెక్యూరిటీ ఇచ్చినా కానీ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్సెక్యూర్డ్. సో కంపల్సరీగా ఫుల్లీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే మాత్రమే మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినట్టు అంటాం. పార్ట్లీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్సెక్యూర్డ్. ఓకేనా? ఎంసీక్యూలో అడుగుతారు, ఇది ఆల్రెడీ ప్రీవియస్ అటెంప్ట్స్లో అడిగారు ఈ పాయింట్. డిపాజిట్స్ అనేది కంపల్సరీగా మెంబర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఫుల్లీ సెక్యూరిటీ తీసుకోవాలి. 10 lakhs తీసుకుంటున్నారా, 10 lakhs వర్త్ ఏదో ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి. ఒకవేళ 10 lakhs వర్త్ ప్రొవైడ్ చేయలేదు లేదా 5 lakhs వర్త్ ప్రొవైడ్ చేసినా కానీ మనం ప్రతి చోట కూడా అన్సెక్యూర్డ్ డిపాజిట్స్ అని రాస్తూ ఉండాలి. అవునా? దట్స్ ఇట్. సో మనకి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అయితే ఈ కండిషన్స్ అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అంటే 30th April లోపు 20% డిపాజిట్ చేయాలి, లేదు అంటే ఆర్ఓసీకి ఇంటిమేషన్స్ ఇవ్వాలి, లేకపోతే మెంబర్స్కి సర్క్యులేట్ చేయాలి. ఈ ఫార్మాలిటీస్ అన్నీ అవసరం లేదు. ఓన్లీ ఫుల్లీ సెక్యూరిటీ అయితే ఫుల్లీ సెక్యూర్డ్ అని మెన్షన్ చేయాలి, లేదంటే అన్సెక్యూర్డ్ మెన్షన్ చేయాలి. అదొక కండిషన్ ఫాలో అవ్వాలి. ఎలాంటి ప్రైవేట్ కంపెనీస్ అంటే సో ఇట్ హ్యాస్ నైదర్ సబ్సిడరీ నార్ అసోసియేట్. ఎలాంటి సబ్సిడరీ అలాంటి అసోసియేట్ కూడా లేదు. సో ఏదైతే బ్యాంక్స్ నుంచి లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్ తీసుకున్నాయో దట్ వాజ్ లెస్ దెన్ 2 times ఆఫ్ ది పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆర్ 50 crores విచ్ ఎవర్ ఈజ్ లెస్ అండ్ నో డిఫాల్ట్ ఇన్ సచ్ లోన్. సో ఆ లోన్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి డిఫాల్ట్స్ కూడా చేయలేదు. అలాంటి ప్రైవేట్ కంపెనీ అయితే ఈ కండిషన్స్ అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ ఎఫ్ పాయింట్ ఏదైతే ఉందో అదొక్కటి కండిషన్ సాటిస్ఫై చేస్తారు. దే కెన్ గో ఫర్ ది డిపాజిట్స్ ఫ్రమ్ ది మెంబర్స్. ఓకేనా? అదవుతుందా? సో డిపాజిట్స్ తీసుకుంటే కంపల్సరీగా ఇంట్రెస్ట్ కానీ డిపాజిట్స్ కానీ ఆన్ టైం కంపల్సరీగా పే చేయాలి. సో ఎక్కడ కూడా డిలే చేయకూడదు, టైమ్లీ పేమెంట్స్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఒక 20% అమౌంట్ అనేది షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్లో దాచిపెట్టాం కదా, ఆ అమౌంట్ అనేది వేటికి ఎలాంటి పర్పస్ కూడా యూస్ చేయకూడదు. కంపల్సరీగా ఆ డిపాజిట్స్ని రీపే చేయడానికి మాత్రమే యూస్ చేయాలి, కానీ ఇంకా ఎలాంటి పర్పస్ కోసం కూడా యూస్ చేయకూడదు. సింపుల్. సో ఇవన్నీ పెనాల్టీస్ మనకి. సో కాంట్రవెన్షన్ అయితే ఒకవేళ రూల్స్ ఏవైతే చెప్పామో ఆ రూల్స్ కాంట్రవెన్షన్ అయితే ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, అలాగే మనకి పెనాల్టీస్ కూడా ఉంటాయి. ఒకవేళ మనం సెక్షన్స్లో ఏదైతే కండిషన్స్ చెప్పామో ఆ కండిషన్స్ అన్ని ఏంటంటే విల్ఫుల్గా ఇంటెన్షనల్గా వాళ్ళు ఏంటంటే డిఫ్రాడ్ చేస్తున్నారు పబ్లిక్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి కంపల్సరీగా పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే కంపల్సరీగా దట్ మస్ట్ బి ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ అన్నాం. ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ అవ్వాలి అంటే నెట్వర్క్ 100 crores ఉండాలి, టర్న్ ఓవర్ 500 crores ఉండాలి. సో వాళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్గా కావాలని 400 crores ఉంటే 500 crores అని కావాలని చేసి పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేశారు. అంటే ఫ్రాడ్ చేద్దాం అనుకున్నారు. సో అలా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఏదైనా చేద్దాం అనుకుంటే కంపల్సరీగా దే విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 447 ఫ్రాడ్ సెక్షన్ కింద వాళ్ళని బుక్ చేసేస్తారు. సో
బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏదైనా డిపాజిట్స్ కనుక మనం యాక్సెప్ట్ చేసి ఉంటే కంపల్సరీగా ఏంటంటే ఆర్ఓసికి ఇంటిమేషన్ ఇవ్వాలి. అలాగే ఏంటంటే వితిన్ 3 years ఫ్రమ్ 1/4/14 యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి 3 yearsలో రీపే చేసేయాలి. ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ది డిపాజిట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో డిపాజిట్స్ అంటే మనం ఏంటంటే ఈ యాక్ట్ మనకు వచ్చింది 1/4/2014 బిఫోర్గా ఏదైనా మనం డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి ఉంటే వితిన్ 3 yearsలో రీపే చేయాలి. లేదా ఎప్పుడైతే డ్యూ డేట్ ఉందో ఆ డ్యూ డేట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఏదైతే త్వరగా వస్తుందో ఆ డేట్ లోపు కంపల్సరీగా డిపాజిట్స్ అనేది రీపే చేసేయాలి. సో సేమ్ ఒకవేళ అప్పుడు కూడా ఇలా రీపే చేయకపోయినా కానీ పెనాల్టీస్, ఇంటెన్షనల్గా రీపే చేయకపోతే ఫ్రాడ్ సెక్షన్. సో మనకేంటంటే డిపాజిట్ అంటే ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ రిసీవ్డ్ బై వే ఆఫ్ డిపాజిట్స్ ఆర్ లోన్స్. ఏ అమౌంట్ అయినా సరే డిపాజిట్గా కానీ కొంత క్యాష్ రిక్వైర్మెంట్ కోసం కానీ లేదా ఏదైనా లోన్ తీసుకుంటున్నా కానీ సో ఎలా తీసుకున్నా మనం డిపాజిట్ కింద ట్రీట్ చేయొచ్చు. బట్ కొన్ని ఐటమ్స్ మాత్రం మనం ఏంటంటే చూడండి బట్ నాట్ ఇంక్లూడెడ్ ఫాలోయింగ్ కేటగిరీస్. కొన్ని ఐటమ్స్ మాత్రం మనం ఏంటంటే డిపాజిట్స్లో యాక్ట్ చేయకూడదు. ఏంటివి సార్ అవి? సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చారు మనకి. సెంట్రల్ గవర్నమెంటే మనకేంటంటే కొంత అమౌంట్ ఇచ్చేసారు. వీఆర్ ఆపరేటింగ్ ఇన్ సెజ్ ఏరియా, స్పెషల్ ఎకనామిక్ జోన్లో మనం ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసాం. సో స్పెషల్ ఎకనామిక్ జోన్లో వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళకి కొంత బెనిఫిట్ ఇద్దామని గవర్నమెంటే ఒక 10 lakhs ఇచ్చారు మనకి, చేసుకోండి సార్ బిజినెస్ అని. అలాంటి వాటిని డిపాజిట్స్ కింద ట్రీట్ చేయొద్దు. దోస్ ఆర్ ద రిసీవ్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి వాటిని డిపాజిట్స్ కింద ట్రీట్ చేయకూడదు. లేదా ఫారెన్ బాడీ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కానీ ఫారెన్ సిటిజన్స్ దగ్గర నుంచి కానీ ఏదైనా అమౌంట్ వస్తే వాటిని కూడా డిపాజిట్స్ కింద ట్రీట్ చేయొద్దు. సో లోన్ ఫ్రమ్ బ్యాంకింగ్ కంపెనీ, బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం మనం కంపెనీ ఒకటి రన్ చేస్తున్నాం, మన కంపెనీకి బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేశారు. అదేంటి లోన్ ప్రొవైడ్ చేశారు కదా అది డిపాజిట్ అంటామంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అలాంటి వాటిని కూడా మనం ఎగ్జామ్షన్ ఇచ్చేసాం, వాటిని కూడా మనం డిపాజిట్స్ కింద ట్రీట్ చేయకూడదు. అదవుతుందా? సేమ్ లైక్ లోన్ ఫ్రమ్ పిఎఫ్ఐ, లోన్ ఫ్రమ్ అదర్ కంపెనీ, అమౌంట్ రిసీవ్డ్ బై ఇష్యూ ఆఫ్ కమర్షియల్ పేపర్ ద్వారా ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకున్నా కానీ వాటిని కూడా డిపాజిట్స్లో యాడ్ చేయొద్దు. లోన్ బై పబ్లిక్ కంపెనీ ఫ్రమ్ ఇట్స్ డైరెక్టర్స్ దగ్గర నుంచి కానీ ఇలా అంటే ఏంటంటే కంపెనీలో ఉన్న డైరెక్టర్సే లోన్ ఇచ్చారు కంపెనీకి. అలా ఏదైనా కంపెనీలో ఉన్న డైరెక్టర్సే మనకేంటంటే లోన్ ఇస్తే వాటిని కూడా డిపాజిట్స్ కింద ట్రీట్ చేయొద్దు. అదవుతుందా? బట్ ఎప్పుడు డిపాజిట్స్ కింద ట్రీట్ చేయొద్దు అంటే ఆ డైరెక్టర్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఓన్ మనీ, అతని యొక్క ఓన్ మనీ ఇచ్చుంటే కన్సిడర్ చేయొద్దు. కంపెనీ యొక్క మనీ ఇచ్చారనుకోండి అసలు అది డిపాజిట్స్ కింద మనం ప్రాపర్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో కంపల్సరీగా ఏంటంటే ఒకవేళ అతను అవుట్ ఆఫ్ సెల్ఫ్ అతను ఓన్ మనీ ఇచ్చారంటే డిపాజిట్ కింద ట్రీట్ చేయొద్దు, బికాస్ ఇట్ వాజ్ ఎగ్జామ్టెడ్. సో వాళ్ళ రిలేటివ్స్ కానీ. సో చూడండి బై ఇష్యూ ఆఫ్ షేర్స్ సెక్యూరిటీస్ ఇచ్చాం మనం, పబ్లిక్ దగ్గరికి వెళ్ళి సో వీఆర్ ఇష్యూయింగ్ ద సెక్యూరిటీస్, షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, ఎవరెవరికి కావాలని చెప్పాం, షేర్స్ తీసుకుంటున్నారు, సెక్యూరిటీస్ పర్చేజ్ చేశారు. సో సెక్యూరిటీస్ పర్చేజ్ చేస్తే కంపెనీకి అమౌంట్ పే చేస్తారా లేదా? పే చేస్తారు కదా. అదేంటి అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ కూడా మీకు సంథింగ్ అమౌంటే కదా, క్యాష్ వస్తుంది కదా, దాన్ని డిపాజిట్స్ కింద ట్రీట్ చేస్తామంటే ట్రీట్ చేయొద్దు, బికాస్ దట్ ఈస్ ఎగ్జామ్టెడ్, దట్ ఈస్ నాట్ ఎ డిపాజిట్. మనం షేర్ ఇస్తాం కాబట్టి దే ఆర్ గివింగ్ ద మనీ. డిపాజిట్స్ అంటే దాని యొక్క మీనింగ్ అసలు వేరు. డిపాజిట్స్ అంటే మనం జస్ట్ లైక్ ఒక లోన్ టైప్లో, ఓకేనా, లోన్ టైప్లో మన కంపెనీకి కొంత ఇమీడియట్ నీడ్ ఏదైనా ఉంది వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేయడానికి, సో అలాంటి సిచ్యువేషన్స్ కోసం మనం డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తాం, వాటిని మాత్రమే డిపాజిట్స్ కింద ట్రీట్ చేయాలి. అందుకోసం మనం ఎక్స్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్క్లూజన్స్ అన్ని ఇచ్చేసారు. ఇవి కాకుండా ఇక ఏ ఐటమ్ అయినా కానీ మనం డిపాజిట్ కింద ట్రీట్ చేయొచ్చు. సో అలాగే సెక్యూరిటీ డిబెంచర్స్ ఇష్యూ చేసాం, లేకపోతే అన్సెక్యూర్డ్ డిబెంచర్స్, కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసాం, లేదు అంటే నార్మల్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఏదైనా అడ్వాన్స్ తీసుకుంటున్నాం, మేము గూడ్స్ సప్లై చేస్తున్నాం అని చెప్పాము, గూడ్స్ సప్లై చేస్తాం బట్ కొంత అడ్వాన్స్ ఇవ్వండి అని అడుగుతారు మనకి బిజినెసెస్లో. మనం ముందుగానే కొంత అడ్వాన్స్ ఇచ్చాం, అడ్వాన్స్ అలా ముందుగా ఇచ్చినా కానీ దాన్ని కూడా డిపాజిట్ కింద ట్రీట్ చేయొద్దు, బికాస్ దట్ ఈస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, దట్ ఈస్ ద రెగ్యులర్ నేచర్లో మనం అడ్వాన్స్ అనేది ఇస్తున్నాం కాబట్టి దాన్ని కూడా డిపాజిట్ అనకూడదు. సో ఆ తర్వాత నిధి కంపెనీస్, అమౌంట్ రిసీవ్డ్ బై నిధి కంపెనీస్, చిట్ ఫండ్ దగ్గర నుంచి ఏదైనా అమౌంట్ వస్తే వీటిని కూడా మనం ఏంటంటే డిపాజిట్ కింద కన్సిడర్ చేయకూడదు. ఓకే సార్, డిపాజిట్స్ తీసుకుంటున్నాం, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం? ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ అయితే ఇట్ కెన్ టేక్ ఫ్రమ్ ది పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, ప్రైవేట్ మెంబర్స్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. అదే ఇంకా రిమైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ కంపెనీస్ అన్ని ఓన్లీ మెంబర్స్ దగ్గర నుంచి మాత్రమే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయగలరు.
ఓకే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, వాటి యొక్క టర్మ్ ఎంత పెట్టుకోవచ్చు? ఒక 10 years పెట్టుకోవచ్చా సార్? డిపాజిట్ తీసుకుంటున్నాం, 10 years తర్వాత రీపే చేస్తామని చెప్పాం, పాసిబులా? దట్ ఈస్ నాట్ పాసిబుల్, బికాస్ మనకి యాక్ట్లో మినిమం టెన్యూర్ ఎంత, మ్యాక్సిమం టెన్యూర్ ఎంత అనేది ఇచ్చేసారు. మినిమం టెన్యూర్ వచ్చేసరికి 6 months. మినిమం టెన్యూర్ 6 months, అంటే మినిమంలో మినిమం 6 months కన్నా మీరు డిపాజిట్స్ తీసుకోండి, అర్థమవుతుందా? మ్యాక్సిమం 36 months. కాదు సార్ 6 months కూడా అవసరం లేదు మాకు, 3 monthsలో రీపే చేసేస్తాం మేము. 6 months కూడా అవసరం లేదు, ఇంకా తక్కువ టైంలో 1 monthలోనే పే చేస్తాం సార్, 1 monthకి ఇప్పించండి డిపాజిట్స్ అంటున్నారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. 6 months ఈస్ ద మినిమం. 6 months కాకపోతే నెక్స్ట్ 3 months ఈస్ ద మినిమం. ఎప్పుడు 3 months అంటే మనం ఏదైతే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నామో దట్ ఈస్ మ్యాక్సిమం 10% ఆఫ్ ది పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం కనుక ఉంటే, దెన్ ఇన్ దట్ కేస్ మనకి ఏంటంటే 3 months కోసం మన డిపాజిట్స్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు, ఓకేనా? బట్ 10% ఆఫ్ ది పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఫ్రీ రిజర్వ్ సెక్యూరిటీస్ ప్రీమియం కంటే ఎక్కువగా ఉంటే కంపల్సరీగా మినిమం 6 months టైం అనేది తీసుకోవాలి, నాట్ 3 months. అదవుతుందా? చెప్పండి. మినిమం టైం పీరియడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫర్ టేకింగ్ డిపాజిట్స్ తీసుకుంటే మినిమం టెన్యూర్ ఎంత? 6 months. మ్యాక్సిమం 6 months కంటే తక్కువగా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎప్పుడు పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం అనే అందులో ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్లో 10% వరకు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడానికి మనం ఏంటంటే 6 months కంటే తక్కువగా తీసుకోవచ్చు, బట్ అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి మాత్రం 3 months అనేది తీసుకోలేము. సో మినిమం 6 months ఈజ్ ద టైం లిమిట్. అవుతుందా? క్లియరా? డిపాజిట్స్ అర్థమైందా? Completed chapter. Acceptance of deposits by companies. Number of pages. చిన్న చాప్టర్స్, చిన్న కంటెంట్. ఏసీ కావాలా ఎవరికన్నా? కావాలా? రెజల్యూషన్ పార్ట్ చేద్దామా? కావాలా వద్దా? మినిట్స్ ఎక్కువగా టైడ్ అవ్వకుండా ఉంటారు మీరు కూడా దానికోసం. ఓకే, next chapter was, so we'll start with the dividends. Page number 40. So చిన్న చాప్టర్స్ ఇది కంప్లీట్ అయిపోతే we'll start with the management. Declaration and payment of dividend. Dividend can be paid out of profits. కరెక్టా? అంతేనా? నుంచి పే చేస్తాం. నార్మల్గా అయితే ప్రాఫిట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ ప్రాఫిట్స్ నుంచి కొంత డివిడెండ్ పే చేస్తాం మనం. క్లియరా? ఎస్. సో డివిడెండ్ పే చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డివిడెండ్ విల్ బి రికమెండెడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డు రిజల్యూషన్లో రికమెండ్ చేస్తారు, ఏంటి ఇలా డివిడెండ్ పే చేద్దామా, సో మన దగ్గర ప్రాఫిట్స్ ఉన్నాయి, సో కొంత డివిడెండ్ పే చేస్తే బెటర్ కదా అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫస్ట్ రికమెండ్ చేస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండ్ చేసిన తర్వాత మనం మెంబర్స్ని జనరల్ మీటింగ్లో కండక్ట్ చేసి మెంబర్స్ అప్రూవల్ తీసుకొని సో అప్పుడు మనం డిక్లేర్ చేసేస్తాం. అవునా? సో ఇలా డివిడెండ్ పే చేద్దాం అనుకుంటున్నాం, అందరూ యాక్సెప్టెడా? ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేసి మనం డిక్లరేషన్ తీసుకొని మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ అయిపోయింది, 51% ఆఫ్ ది మెంబర్స్ కంటే 50% కంటే ఎక్కువగానే యాక్సెప్ట్ చేశారు, సో దట్స్ వై డివిడెండ్ వాజ్ డిక్లేర్డ్. డివిడెండ్ డిక్లేర్ చేస్తాం, సో ఈ డేట్కి పే చేసేస్తాం అని చెప్పేస్తాం, డిక్లేర్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం డిక్లేర్ చేసామో
ఎప్పుడైతే డిక్లేర్ చేసామో ఆ డిక్లేర్ చేసిన విత్ ఇన్ 5 డేస్లో కంపల్సరీగా ఎంత అయితే డివిడెంట్ అమౌంట్ వస్తుందో ఆ డివిడెంట్ అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళి ఒక సపరేట్ షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అవుతుందా? డిక్లేర్ చేసాం, జనరల్ మీటింగ్ ఇవాళ జరిగింది, అందరిని అడిగాం. సో మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా బోర్డు రిజల్యూషన్లో ఏమనుకున్నాం అంటే ఇలా ఒక డివిడెండ్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాము. సో మీరు కూడా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా అని అడిగాం. ఉన్న మెంబర్స్లో 50% కంటే ఎక్కువగానే ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ అయిపోయింది. ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ అయిపోయింది కాబట్టి సో మనం ఏంటంటే చెప్పేసాం, ఓకే నెక్స్ట్ 10 డేస్లో డివిడెండ్ పే చేస్తాం మేమని చెప్పేసాం. సో అలా పే చేస్తామని చెప్పిన తర్వాత మనం ఇవాళ డిక్లేర్ చేసాం కదా, ఇవాళ నుంచి నెక్స్ట్ 5 డేస్లో కంపల్సరీగా మనం ఏంటంటే నెక్స్ట్ 5 డేస్లో మనం ఏదైతే అమౌంట్ ఉందో డివిడెంట్ అమౌంట్, ఆ డివిడెంట్ అమౌంట్ అంతా కూడా ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఉంచాలి. అదవుతుందా? ఒకవేళ మ్యాక్సిమంగా మనం ఏంటంటే డివిడెంట్ ఏ టైంలో పే చేయాలి అంటే విత్ ఇన్ 30 డేస్. ఇవాళ డిక్లేర్ చేశారా, విత్ ఇన్ 30 డేస్లో డివిడెంట్ కూడా పే చేసేయాలి. అర్థమవుతుందా? డేస్ గుర్తుపెట్టుకోండి, ఎంసీక్యూస్లో అడుగుతారు. డేస్ ఏంటి అంటే ఫస్ట్ 5 డేస్లో డిక్లేర్ చేసిన విత్ ఇన్ 5 డేస్లో బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. డివిడెంట్ క్యాలిక్యులేట్ చేసాం, డివిడెంట్ ఎంత వస్తుంది అనేది ప్రాఫిట్స్ తీసుకొచ్చి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఒక డివిడెంట్ వచ్చేసరికి 15 lakhs వచ్చింది. ఆ 15 lakhs ఏంటంటే మనం ఎప్పుడైతే డిక్లేర్ చేసామో అక్కడ నుంచి 5 డేస్లో ఆ 15 lakhs తీసుకెళ్ళి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఆ 15 lakhs ఏంటంటే నెక్స్ట్ 30 డేస్లో కంపల్సరీగా మనం ఎప్పుడైతే డిక్లేర్ చేసామో అక్కడ నుంచి 30 డేస్లో కంపల్సరీగా మెంబర్స్ అందరికి కూడా డివిడెంట్ అనేది పే చేయాలి. పే చేయకపోతే డైరెక్టర్స్కి ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, అలాగే పెనాల్టీ కూడా ఉంటుంది. అలాగే ఇంట్రెస్ట్ 18% per annum కూడా ఛార్జ్ అవుతుంది. 30 డేస్లో పే చేయలేదు, 31st డే నుంచి 18% per annum ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్తో కూడా మనం పే చేయాల్సి వస్తుంది. అవుతుందా? దట్స్ ఇట్. సో 30 డేస్లో పే చేయకపోయినా కానీ మనకేంటంటే ఎలాంటి అఫెన్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు, అంటే ఎలాంటి కేసు అనేది మన మీద ఉండదు. ఎప్పుడు అంటే ఆపరేషన్ ఆఫ్ లా. మనం ఏంటంటే లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏదైతే యాక్ట్స్ కానీ రూల్స్ కానీ ఉన్నాయో ఆ రూల్స్ ఫాలో అవ్వడానికి మనకు టైం పడుతుంది. చెప్పాను ఆల్రెడీ మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాము ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వన్ ఫారెన్ సిటిజన్. ఫారెన్లో మనకు ఒక మెంబర్ ఉన్నారు, అతనికి డివిడెంట్ పే చేయాలి. మనం డివిడెంట్ పే చేద్దాం, మనకైతే అమౌంట్ అనేది రెడీగా ఉంది, అతనికి 1 lakh పే చేయాలి. ఆ 1 lakh మనం రెడీగా డిపాజిట్ చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ ఏంటంటే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, ఫెమా యాక్ట్. సో ఫెమా యాక్ట్ ఏం చెప్తున్నారంటే దట్ ఈస్ డిఫరెంట్ యాక్ట్. ఆ యాక్ట్లో ఏమని చెప్తున్నారంటే ఈ అమౌంట్ పే చేయాలంటే సంథింగ్ కొన్ని పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోండి, ఇలా పర్మిషన్స్ ఉన్నాయి. ఆ పర్మిషన్స్ కోసం కూడా అప్లై చేసాం. ఆ పర్మిషన్స్ కూడా అప్లై చేసినా కానీ విత్ ఇన్ 30 డేస్లో మనకి ఇంకా యాక్సెప్టెన్స్ రాలేదు. మనం ఏం చేయగలం? పే చేయగలమా? పే చేయలేం కదా. సో డ్యూ టు ఆపరేషన్ ఆఫ్ లాని బేస్ చేసుకొని మనం ఏంటంటే పే చేయలేకపోతున్నాం కాబట్టి యు ఆర్ ఎగ్జంప్టెడ్. ఈవెన్ దో 30 డేస్లో మీరు పే చేయకపోయినా కానీ, డివిడెంట్ ఇవ్వకపోయినా కానీ యు ఆర్ ఎగ్జంప్టెడ్. మీకు ఎలాంటి ఇంప్రిజన్మెంట్ కానీ ఎలాంటి పెనాల్టీ కూడా ఛార్జ్ చేయము. బికాస్ మీరు ప్రాపర్ లాని ఫాలో అవుతున్నారు. లాని ఫాలో అవ్వడానికి కొంత టైం పడుతుంది. బికాస్ అందువల్ల ఏంటంటే దట్ ఈస్ ఎగ్జంప్టెడ్. వెన్ షేర్ హోల్డర్స్ గేవ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో. షేర్ హోల్డర్సే మనకి చెప్పేశారు, సార్ మాకు డివిడెండ్ పే చేస్తున్నారు కదా, మీరు ఎలా ఇస్తున్నారు? బ్యాంక్లో ఇస్తున్నారా? ఈ బ్యాంక్ అకౌంట్లో కాదు, నాకు కొంచెం డిఫరెంట్గా ఇవ్వండి, వేరే బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తాను, లేదా నెట్ బ్యాంకింగ్ ఇస్తాను, సంథింగ్ వేరే వేస్ ఇస్తాను, అలా ప్రొవైడ్ చేయండి అన్నారు. అచ్చా ఓకే, మనం యాక్సెప్ట్ చేసాం. బట్ అదే వేలో చేద్దాం అనుకుంటే దట్ వాజ్ నాట్ పాసిబుల్, మనకి పాసిబిలిటీ అవ్వలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఏంటంటే వీఆర్ ఎగ్జంప్టెడ్. బికాస్ షేర్ హోల్డర్ సపరేట్గా డిఫరెంట్ వేలో పే చేయమన్నారు కాబట్టి ఇట్ వాస్ గెటింగ్ డిలే. అందువల్ల అక్కడ కూడా మనం ఎగ్జంప్టెడ్. వెన్ దెర్ ఈస్ ఎ డిస్ప్యూట్ రిగార్డింగ్ ద టైటిల్ ఆఫ్ షేర్స్ మీద డిస్ప్యూట్ రన్ అవుతుంది. ఒక 10,000 షేర్స్ ఉన్నాయి, 10,000 షేర్స్ కోసం ఇద్దరు వచ్చి నించున్నారు. ఈ 10,000 షేర్స్ మావి సార్ అంటున్నారు, ఇంకో పర్సన్ కాదు నావు అంటున్నారు. ఎవరికి పే చేస్తారు? ఇట్ టేక్స్ టైం. కోర్టుకి వెళ్ళాలి, ఇద్దరిని తీసుకెళ్ళి కోర్టులో కూర్చోబెడతాం. కోర్టులో ప్రాపర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు పే చేస్తాం కదా. కోర్టు జడ్జిమెంట్ 30 డేస్లో వస్తుందా అంటే కాదు, 1 year అయినా పట్టచ్చు కదా. సో 30 డేస్లో పే చేయలేదు కదా, వెళ్ళండి డైరెక్టర్ మీరు అందరు కూడా జైల్లో కూర్చోండి అని చెప్తే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దట్స్ వై ఏంటంటే మనం ఏదైనా టైటిల్ రిలేటెడ్గా ఏదైనా డిస్ప్యూట్ జరుగుతుంటే అలాంటి టైంలో కూడా 30 డేస్లో మనం డివిడెండ్ పే చేయకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎనీ అదర్ రీజన్?
కంపెనీ డిఫాల్ట్ అయితే లేదు. అదర్ డిఫాల్ట్ వల్ల కంపెనీ రీపే చేయకపోయినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం ఎలాంటి ఇంప్రిజన్మెంట్ కానీ పెనాల్టీ కానీ చార్జ్ చేయం. 30 days అయిపోయింది. 30 days టైం ఇచ్చాం. 30 daysలో ఏం చేయాలి కంపెనీ? 30 daysలో కంపెనీ ఏం చేయాలి యాక్చువల్గా అయితే? డివిడెండ్ పే చేయాలి. 30 daysలో కంపెనీ డివిడెండ్ పే చేయాలి. సో సో కంపెనీ విత్ ఇన్ 30 daysలో కంపల్సరీగా పే చేయాలి. కరెక్టా? ఇప్పుడు ఏంటంటే 30 daysలో పే చేయాలి. పేమెంట్ ఇచ్చేసాం. మన దగ్గర మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికి ఇచ్చేసాం. బట్ కొంతమంది మెంబర్స్ ఉన్నారు, షేర్ హోల్డర్స్. వాళ్ళ అడ్రస్సెస్ లేవు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వర్క్ అవ్వట్లేదు, సో వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో ప్రతిదీ కూడా చేంజ్డ్. ఆ మెంబర్స్ అసలు ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నా కానీ కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. బట్ వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, డివిడెండ్. మనం పే చేయలేకపోతున్నాం. సో పే చేయలేకపోతున్నాం కాబట్టి నెక్స్ట్ 30 days కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 7 days ఏదైతే ఉందో విత్ ఇన్ 7 daysలో కంపల్సరీగా ఆ అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక సపరేట్ బ్యాంక్ అకౌంట్. సో ఇంకొక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. సో దాన్నే మనం అన్పెయిడ్ డివిడెంట్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాం. అన్పెయిడ్ డివిడెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఒకవేళ డిపాజిట్ చేయలేకపోతే 12% ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. అర్థమవుతుందా అందరికీ? డివిడెండ్ పే చేయాలి, 30 daysలో పే చేయాలి. అందరికీ పే చేసాం. బట్ కొంతమందికి పే చేయలేకపోయాం. బికాస్ వాళ్ళ అడ్రస్సెస్ లేవు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేయలేదు వాళ్ళు. సో ఏదో ఒక మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పే చేయలేకపోతున్నాం. సో పే చేయలేకపోతున్నారు కదా, నెక్స్ట్ 7 daysలో కంపల్సరీగా ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత విత్ ఇన్ 90 daysలో ఎప్పుడైతే మనం సపరేట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసామో విత్ ఇన్ 90 daysలో సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇంటిమేషన్ ఇవ్వండి. సార్ ఇలాగ మా దగ్గర కొంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ మాకు తెలియదు. వాళ్ళు లాస్ట్గా ఇచ్చిన అడ్రస్ అయితే ఇది, వాళ్ళు లాస్ట్గా ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇది, వాళ్ళు లాస్ట్గా ఇచ్చిన డీటెయిల్స్ ఇవి మాత్రం మా దగ్గర ఉన్నాయి. సో మేమైతే పే చేయలేకపోతున్నామని సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో నోటిఫై చేస్తారు. సో అన్పెయిడ్ డివిడెంట్ అకౌంట్లో వీళ్ళందరూ ఈ మెంబర్స్ ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేసుకోండి. అలాగే మన కంపెనీ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనే పర్సన్ సంథింగ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఇది ఉంది. సో ఇదానికి ఒక 10,000 షేర్స్ ఉంది. ఈ 10,000 షేర్స్ మీద డివిడెండ్ వచ్చింది. బట్ హీఈస్ అనేబుల్ టు ట్రేస్ చేయలేకపోతున్నాం. ఎవరైనా ఉంటే వచ్చి తీసుకెళ్ళిపోండి. రాజేష్ అనే పర్సన్ ఎవరైనా ఉంటే ఈ నోటీస్ చూసి వచ్చి మీ డివిడెండ్ మీరు కలెక్ట్ చేసుకోండి అని కంపెనీ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తాం. అది విత్ ఇన్ 90 daysలో చేయాలి. ఆ తర్వాత ఇలా మెన్షన్ చేస్తాం, అయిపోయింది, మొత్తం అయిపోయింది. సపరేట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. 7 years అయిపోయింది. 7 years అయింది మనం డిపాజిట్ చేసి ఆ అమౌంట్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేసి అన్పెయిడ్ అకౌంట్లో డిపాజిట్ చేసి 7 years అయింది. 7 years కూడా రాజేష్ అనే పర్సన్ వచ్చి క్లెయిమ్ చేసుకోలేదు. అవుతున్నా? హీ వాజ్ ఇన్ అబ్రాడ్, ఎక్కడో ఉన్నారు, వేరే విదేశాల్లో ఉన్నారు, ఇండియాలో లేరు. అతనికి గుర్తులేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్స్ ఉన్నాయని తెలియదు, షేర్స్ మీద డివిడెండ్ వచ్చిందని తెలియదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తెలియదు. హీ వాజ్ ఇన్ అబ్రాడ్లో ఉన్నారు. 7 years అయిపోయింది. 7 years అయినా కానీ రాలేదు. సో ఎప్పుడైతే 7 years ఎక్స్పైర్ అయిపోతుందో అతని ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా మనం ఏంటంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. IEPF అకౌంట్, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక బాడీ ఉంది, ఆ బాడీకి ఈ అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేయాలి. అదవుతుందా? 8th year 7 years కంప్లీట్ అయిపోయి మనం IEPF అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మన బ్యాంక్ అకౌంట్లో లేవు ఇప్పుడు మనీ, ఇంకా అదవుతుందా? కంపెనీ బ్యాంక్ అకౌంట్లో లేవు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి అమౌంట్. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజేష్ పర్సన్ ఇండియాకి వచ్చారు. ఒకసారి ఇండియాకి వచ్చి జస్ట్ అలా రోమింగ్ చేస్తూ ఉంటే కంపెనీ కనిపించింది. మరి ఈ కంపెనీలో ఎక్కడో చూసినట్టుంది, ఇందులో షేర్స్ ఉండాలి కదా అని చెక్ చేసుకున్నారు. షేర్స్ ఉండాలి. ఓకే, ఈ కంపెనీలో షేర్స్ ఉన్నాయి, డివిడెంట్ కూడా డిక్లేర్ చేశారు వీళ్ళు 7 years బ్యాక్. సో టోటల్ అమౌంట్ నాకు కావాలి అనుకుంటున్నారు. కంపెనీకి వెళ్ళారు. కంపెనీకి వెళ్తే కంపెనీలో ఉన్నాయా అతని డబ్బులు? కంపెనీలో లేవు కదా, కంపెనీలో లేవు. ఇట్ వాజ్ ట్రాన్స్ఫర్ టు ద IEPF అకౌంట్, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి. సో దట్స్ వై యూ నీడ్ టు మేక్ అన్ అప్లికేషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. IEPF అకౌంట్లో లాగిన్ అయ్యి
అతని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి ప్రాపర్ ప్రూఫ్స్ సబ్మిట్ చేసి అలాగే కంపెనీకి కూడా ప్రూఫ్ సబ్మిట్ చేసి కంపెనీ వెరిఫై చేసేసిన తర్వాత సో హీ కెన్ క్లెయిమ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కావాలంటే అతని అమౌంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే అతని షేర్స్ ఏదైతే ఉందో షేర్ ప్రైజెస్ అలాగే డివిడెండ్ అమౌంట్ మొత్తం కూడా అతను కలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? క్లియరా? అదేంటి ఇప్పుడు ఐఈపీఎఫ్ అకౌంట్లో అమౌంట్ మన అన్ని కంపెనీస్ కూడా ఏదైతే అన్పేడ్ అకౌంట్స్ ఉన్నాయో అన్పేడ్ డివిడెండ్స్ అన్ని ఐఈపీఎఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా సార్. సో ఐఈపీఎఫ్ అథారిటీస్ ఏం చేస్తారు ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తారు, వాళ్ళు వచ్చే వరకు ఆ అమౌంట్ని అలాగే ఉంచుతారా అంటే కాదు. దే విల్ యూజ్ ఫర్ దేర్ పర్పసెస్, ప్రమోటింగ్, ఎడ్యుకేషన్, ఇన్వెస్టర్స్ని ఎడ్యుకేట్ చేయడానికి. మన దాని ఆ యొక్క ఫండ్ యొక్క నేమ్ ఏంటి? ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్. ఇన్వెస్టర్స్ని ఎడ్యుకేట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్స్ కాస్ట్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్కి ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేదా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా రూల్స్ కానీ ఏదైనా తీసుకొస్తున్నారు. సో అలా యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఈ ఫండ్ నుంచి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. దట్స్ ఇట్. సో ఆ తర్వాత ఒకసారి డివిడెండ్ పే చేస్తామని డిక్లేర్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ లేదు, కంపల్సరీగా పే చేయాల్సిందే. అటు క్యాన్సిల్ చేయొచ్చా? ఒకసారి అయితే మనం ఈరోజు చెప్పాం సార్ ఇలా డివిడెండ్ డిక్లేర్ చేస్తాం, మెంబర్స్ అందరూ కూడా 50% ఓకే అన్నారు, వీఆర్ డిక్లేరింగ్ ద డివిడెండ్ డిక్లేర్ చేస్తామని చెప్పాం. బట్ 3 days తర్వాత మేము డిక్లేర్ చేయమని చెప్తున్నాం. యాక్చువల్గా అయితే దట్ కెనాట్ బి పాసిబుల్, బట్ పాసిబుల్ ఓన్లీ ఇన్ 3 cases. సారీ 2 cases. అవుట్ బ్రేక్ ఆఫ్ వార్ వచ్చింది, యుద్ధం జరుగుతుంది. మన కంపెనీలో కూడా ఇండియాలో ఫుల్ వార్ జరుగుతుంది. ఇంత వార్లో మనం వెళ్ళి ఎవరికి డివిడెండ్ పే చేస్తాం? అవసరమా ఇంత వార్లో? కొంచెం ఆగండి అని చెప్తాం. సో దట్స్ వై ప్రజెంట్ ఇంత అవుట్ బ్రేక్ ఆఫ్ వార్ జరుగుతుంది కాబట్టి వీఆర్ అనేబుల్ టు పే డివిడెండ్ అని అప్పుడు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కిల్లింగ్ ట్యాక్స్ బర్డెన్. సో మనం డివిడెండ్ డిక్లేర్ చేసిన నెక్స్ట్ డేనే ట్యాక్స్ రేట్స్ స్లాబ్ రేట్స్ చేంజ్ అయిపోయాయి, కంపెనీ మీద హెవీ ట్యాక్స్ పడుతుంది. సో ఇంత హెవీ ట్యాక్స్ పడుతుంది కాబట్టి వీఆర్ అనేబుల్ టు పే, మేము పే చేయలేమని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంతేగా ఇంకా మిగతా రీజన్స్కి కూడా ఒకసారి డిక్లేర్ చేస్తే కంపల్సరీ పే చేయాల్సిందే, క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ లేదు. అర్థమవుతుందా? క్లియరా? వింటున్నారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్లో? ఓకేనా? బయటికి వెళ్ళిపోయారా? ఉన్నారు ఇక్కడే ఉండండి, బయటికి వెళ్ళినా కానీ ఫాస్ట్ క్లాసే ఉంటున్నాం. ఓకేనా? మెట్రోలో ఉన్నా కానీ బయట బస్ స్టాండ్లో ఉన్నా కానీ ఫాస్ట్ ట్రాకే వినిపిస్తుండాలి. ఓకే ఏంటి అదే వింటున్నారా? ఎస్. సో యాక్చువల్గా అయితే మనం డివిడెండ్ అనేది ప్రాఫిట్స్ నుంచి పే చేస్తామన్నాం. అయితే కంపెనీలో కరెంట్ ఇయర్ అయితే ప్రాఫిట్స్ లేవు. కంపెనీ డజంట్ హ్యావ్ ప్రాఫిట్స్ ఇన్ ద కరెంట్ ఇయర్లో ఎలాంటి ప్రాఫిట్స్ కూడా లేవు. అయినా కానీ డివిడెండ్ పే చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి పే చేస్తారు సార్? ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్, ప్రీవియస్ ఇయర్ రిజర్వ్స్ ఉంటాయా? ప్రీవియస్ ఇయర్ రిజర్వ్స్ కానీ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కావాలంటే యూ కెన్ పే ద డివిడెండ్. అక్కడి నుంచి కావాలంటే మీరు డివిడెండ్ పే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఆ తర్వాత ఇన్ కేస్ ఆఫ్ లాసెస్ ఆర్ ఇన్ఎడిక్వేట్ ప్రాఫిట్స్ ఇన్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో లాసెస్ ఉన్నాయి. సో దట్స్ వై యు ఆర్ పేయింగ్ అవుట్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి కావాలంటే పే చేసుకోండి. బట్ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి డివిడెండ్ పే చేయాలి అంటే కంపల్సరీగా 4 conditions సాటిస్ఫై చేయాలి. ఈ 4 conditions సాటిస్ఫై చేస్తే మాత్రమే వీ కెన్ పే ఫ్రమ్ ది ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్. అదే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అనుకోండి, ఎలాంటి లిమిటేషన్ లేదు, మీకు ఎంత ప్రాఫిట్ ఉంటే అంత ప్రాఫిట్ మీరు పే చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ కరెంట్ ఇయర్ లాసెస్లో ఉంది, కరెంట్ ఇయర్ వీ హ్యావ్ రన్నింగ్ ఇన్ లాసెస్, లేదా కరెంట్ ఇయర్లో ఇన్ఎడిక్వేట్ ప్రాఫిట్స్ లేవు. సో కానీ డివిడెండ్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి అంటే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ లేదా ప్రీవియస్ ఇయర్ రిజర్వ్స్. సో ప్రీవియస్ ఇయర్ రిజర్వ్స్ నుంచి మీరు డివిడెండ్ డిక్లేర్ చేస్తే కంపల్సరీగా 4 conditions సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏదైతే మనం డివిడెండ్ రేట్ ఫిక్స్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ రేట్ మనం షేర్ వాల్యూ 100 rupees అనుకోండి, 100 rupeesలో వీఆర్ డిక్లేరింగ్ డివిడెండ్ 8% అని చెప్తున్నాం. ఆ 8% అనేది ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 3 financial yearsలో ఏదైతే యావరేజ్ డివిడెండ్ మనం ఇచ్చామో, ఏదైతే ప్రిసీడింగ్ 3 yearsలో డివిడెండ్ పే చేసామో ఆ 3 years యొక్క డివిడెండ్ యావరేజ్ చేస్తే ఎంతైతే రేట్ వస్తుందో ఆ రేట్ కంటే ఎక్సెస్ రేట్ అయితే పే చేయకూడదు. 3 years ప్రిసీడింగ్ 3 years తీసుకున్నాం. ప్రిసీడింగ్ 3 yearsలో డివిడెండ్ డిక్లేర్ చేసింది యావరేజ్గా తీసుకుంటే మనకి 10% వచ్చింది.
సో ఇప్పుడు కరెంట్ ఇయర్ మనం డివిడెండ్ పే చేయాలి అంటే 10% కంటే ఎక్కువగా డివిడెండ్ పే చేయకూడదు, ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్, maximum amount that can be withdrawn cannot be exceed 1/10 of the paid up share capital plus free reserves. paid up share capital plus free reserves లో ఫ్రీ రిజర్వ్స్ కంబైన్ చేస్తే 1/10 ఎంత వస్తుందో అంతకంటే ఎక్సెస్గా మనం విత్డ్రా చేయకూడదు అమౌంట్ డివిడెండ్ పే చేయడానికి. ఏదైతే మనం 1/10 విత్డ్రా చేసామో ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి, ఆ ప్రాఫిట్స్ అనేది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ యూజ్డ్ టు సెట్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ లాసెస్. కరెంట్ ఇయర్లో ఆల్రెడీ ఏదైనా లాసెస్ ఉంటే ఫస్ట్ ఆ లాసెస్ని సెట్ ఆఫ్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో రిమైనింగ్ బ్యాలెన్స్ మాత్రమే మీరు డివిడెండ్ ఇచ్చుకోండి, అంతేగాని కరెంట్ ఇయర్ లాసెస్ ఉంచుకొని డివిడెండ్ పే చేయొద్దు. సో అలాగే ఏదైతే మనం బ్యాలెన్స్ ఏదైతే ఫ్రీ రిజర్వ్స్ అంటే ప్రీవియస్ ఇయర్ నుంచి ఫ్రీ రిజర్వ్స్ ఉన్నాయో ఆ ఫ్రీ రిజర్వ్స్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా ఏంటంటే 15% ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ కంపల్సరీగా ఉండాలి, అంతకంటే తగ్గకూడదు. అర్థమవుతుందా? 4 కండిషన్స్ రెగ్యులర్ క్లాస్లో మనం ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసాం. సో మనకి కండిషన్స్ ఏంటి, 1/10 ఆఫ్ ది పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎలా వస్తుంది, సో సెట్ ఆఫ్ కరెంట్ ఇయర్ లాసెస్ సెట్ ఆఫ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత వస్తుంది, సో 4th కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా, ఇవన్నీ చెక్ చేసాం. ఓకేనా? దీస్ ఆర్ ద 4 కండిషన్స్. ఈ 4 కండిషన్స్ ఎందుకు, ఈ 4 కండిషన్స్ ఎందుకు మనకి ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి ఒకవేళ డివిడెండ్ పే చేద్దాం అనుకుంటే ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అర్థమవుతుందా? అదే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ నుంచి డివిడెండ్ పే చేస్తున్నారు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, ప్రాఫిట్స్ ఉన్నాయి పే చేస్తున్నారు. బట్ కరెంట్ ఇయర్లో ప్రాఫిట్స్ లేకపోయినా డివిడెండ్ పే చేస్తున్నారంటే కంపెనీస్ యాక్ట్ మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చారు, ఆ కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీరు పే చేయాలంటే పే చేసుకోండి. అర్థమవుతుందా? దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డివిడెండ్. ఆ తర్వాత మనకి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డివిడెండ్, ఫైనల్ డివిడెండ్. డివిడెంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, ఇంటరిమ్ డివిడెండ్. ఇంటరిమ్ డివిడెంట్ అంటే జస్ట్ విల్ పే. ఇంటరిమ్ అంటే ఏంటి, ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెప్తారంటే ఇంటరిమ్ అంటే ఇన్ మిడిల్, అంటే కంప్లీట్ అవ్వలేదు, ఇంటర్మీడియట్. ఇంటరిమ్ అంటే ఏంటంటే జస్ట్ ఇన్ మిడిల్. సో మనం ఏంటంటే డివిడెంట్ అనేది ఇన్ మిడిల్లో కూడా పే చేస్తాం. యాక్చువల్గా డివిడెండ్ ఎప్పుడు పే చేస్తామంటే ఒక టోటల్ ఫినాన్షియల్ ఇయర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫినాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్ ఉంటే పే చేస్తాం, లేదు అంటే పే చేయం, లేదు అంటే ప్రీవియస్ ఇయర్ రిజర్వ్స్ తీసుకొని పే చేస్తాం. దిస్ ఈస్ ద ప్రాసెస్. బట్ ఒక ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వకపోయినా కానీ ఇన్ మిడిల్లోనే మనం డివిడెండ్ పే చేయొచ్చా అంటే వీ కెన్ పే చేయొచ్చు. దాన్ని మనం ఇంటరిమ్ డివిడెంట్ అంటాం. ఇంటరిమ్ డివిడెంట్ యొక్క ప్రాసెస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు వరకు ఫైనల్ డివిడెంట్ ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ అంటే సేమ్, కరెక్ట్. ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే సేమ్. మనకేంటి సేమ్ అంటే 7 daysలో మనం 5 daysలో కంపల్సరీగా డిపాజిట్ చేయాలి షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్లో, నెక్స్ట్ 30 daysలో రీపే చేయాలి, రీపే చేయకపోతే 18%, లేకపోతే ఇదని మనం నెక్స్ట్ 90 daysలో ఒకవేళ 30 days తర్వాత కూడా ఇంకా ఎవరైనా క్లెయిమ్ చేయకపోతే 7 daysలో అన్పేడ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, అన్పేడ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన 90 daysలో సెంట్రల్ గవర్నమెంట్కి నోటిఫికేషన్ ఇవ్వాలి. సేమ్ ప్రాసెస్ ఏదైతే డిస్కస్ చేసామో యాజ్ ఇట్ ఈస్ ఇంటరిమ్ డివిడెంట్ కూడా అదే ఫాలో అవుతుంది. ఎక్సెప్ట్ ఒకటే ఒక పాయింట్ చేంజ్ అవుతుంది, ఏంటి అంటే ఇక్కడ ఇంటరిమ్ డివిడెంట్ విల్ బి రికమెండెడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ రికమెండెడ్ బై ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మెంబర్స్ యొక్క పర్మిషన్ అవసరం లేదు. ఇంటరిమ్ డివిడెంట్ పే చేయాలి అంటే మెంబర్స్ యొక్క పర్మిషన్ అవసరం లేదు, డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దే దెమ్సెల్ఫ్ కెన్ డిక్లేర్ అండ్ పే ద డివిడెంట్. అదవుతుందా? ఇంటరిమ్ డివిడెంట్ కూడా ఎక్కడి నుంచి పే చేస్తాం సార్? అఫ్ కోర్స్ ఇంటరిమ్ డివిడెంట్ ఎక్కడి నుంచి పే చేస్తాం అంటే ప్రాఫిట్స్. కరెంట్ ఇయర్లో టోటల్గా 12 months ఉందనుకోండి, 12 monthsలో వీ కంప్లీటెడ్ 6 months. 6 months కంప్లీట్ అయిపోయింది. 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 months కంప్లీట్ అయింది. సో 6 months బిఫోర్ ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ నుంచి డివిడెంట్ పే చేయండి. ఓకేనా? లేదు ఈ 6 monthsలో మనం ఏంటంటే ఒక 1 yearలో 6th monthలో మనం డివిడెంట్ పే చేద్దాం అనుకుంటాం. సో 6 monthsలో ఈ ప్రీసీడింగ్ 6 monthsలో ఏంటంటే వీ హ్యావ్ రన్నింగ్ ఇన్ లాసెస్. ఈ 6 months కూడా లాసే ఉంది, లేదా ప్రాఫిట్స్ అడిక్వేట్గా లేవు, అయినా కానీ మీరు డివిడెంట్ పే చేద్దాం అనుకుంటున్నారు. ఇన్ మిడిల్లోనే డివిడెంట్ పే చేద్దాం. వేరే ఆపోజిట్ కంపెనీ ఏంటంటే డివిడెంట్ డిక్లేర్ చేస్తారు. సో ఆ కంపెనీ డివిడెంట్ డిక్లేర్ చేస్తారు, మనం కూడా డివిడెంట్ డిక్లేర్ చేద్దాం. చేయండి, ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు కదా సార్, నో ప్రాబ్లం. ఇంటరిమ్ డివిడెంట్ అనే కాన్సెప్ట్ అనుకుంది, ఇంటరిమ్ డివిడెంట్ పే చేయొచ్చు. సో మరి ఎలాగా, ప్రాఫిట్స్ లేవు కదా సార్, 6 monthsలో ఫుల్ లాసెస్లో ఉన్నాం మనం, మరి డివిడెంట్ ఎక్కడి నుంచి పే చేస్తాం? 6 months కాకపోతే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ ఉన్నాయా, ఆ ప్రాఫిట్స్ నుంచి పే చేయండి. అదవునా? సేమ్ కాన్సెప్ట్. బట్ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి పే చేయాలంటే కండిషన్స్ ఏమని చెప్పారా సార్? ఉన్నాయి.
బట్ మనం 4 కండిషన్స్ అవసరం లేదు మనకి ఇక్కడ. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ లాసెస్ అండ్ డివిడెండ్ బి పెయిడ్ అండ్ ఫ్రమ్ వేర్. సో ఒకవేళ లాసెస్ ఉన్నాయి, ఇంటరిమ్ డివిడెండ్ పే చేయాలంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ లాసెస్ మనం కండిషన్స్ ఏంటి అంటే ఓన్లీ ఒక కండిషనే ఏంటంటే డివిడెండ్ షుడ్ నాట్ బి ఎక్సీడ్ యావరేజ్ డివిడెండ్ రేట్ ఆఫ్ ఇమీడియట్లీ 3 ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్స్. ప్రిసీడింగ్ 3 ఫినాన్షియల్ ఇయర్స్లో డివిడెండ్ రేట్ ఏదైతే వస్తుందో యావరేజ్ రేట్, ఆ రేట్ కంటే ఎక్కువగా అయితే డిక్లేర్ చేయొద్దు. ఆ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేస్తే చాలు మీరు ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ నుంచి ఇంటరిమ్ డివిడెండ్ పే చేయొచ్చు. అదే ఫైనల్ డివిడెండ్ పే చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ నుంచి 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అదే ఇంటరిమ్ డివిడెండ్ అయితే ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే చాలు మనం ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి డివిడెండ్ పే చేయొచ్చు. దట్స్ ఇట్. సో ఫైనల్ డివిడెండ్ పే చేయాలంటే మనకి కండిషన్స్ ఇవన్నీ కూడా డెప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి, ఎలాంటి డిఫాల్ట్స్ ఉండకూడదు డిపాజిట్స్లో, 100% అనేది హెల్డ్ బై ద హౌఎవర్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ టు దోస్ కంపెనీస్. ఓకే, సో డివిడెండ్ ఏదైతే ఉందో కంపల్సరీగా సపరేట్ బ్యాంక్ అకౌంట్లో వితిన్ 5 daysలో డిపాజిట్ చేయాలి. ఇవన్నీ డిస్కస్ చేసాం. అదే ఓకే సార్, డివిడెండ్ ఎలా పే చేయాలి? ఫోన్పే చేసేవచ్చా? క్యాష్లో ఇవ్వచ్చు, లేదు అంటే చెక్లో ఇవ్వచ్చు, లేకపోతే డీడీ, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ, డివిడెండ్ వారెంట్ కానీ, లేకపోతే ఎనీ అదర్ బ్యాంకింగ్ ఛానల్. సో ఏ వేలో అయినా సరే మనం డివిడెండ్ కావాలంటే వీ కెన్ డిక్లేర్. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొడక్షన్ ఫండ్ అథారిటీ, ఐఈపీఎఫ్ అథారిటీ సార్. ఐఈపీఎఫ్ అకౌంట్లో ఐఈపీఎఫ్ అథారిటీలో ఎవరెవరు ఉంటారు ఏంటి మనం చెక్ చేసాం ఆల్రెడీ. ఐఈపీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించాను మీకు. అందులో ఎవరెవరు ఉంటారు సార్? కన్సిస్టెంట్గా చైర్పర్సన్ ఒకరు ఉంటారు, మ్యాక్సిమం 7 persons ఉంటారు, ప్రజెంట్ చైర్పర్సన్ ఇతను, 7 members వీళ్ళు అని అవన్నీ చూపించాను మీకు రెగ్యులర్ క్లాసెస్లో. సేమ్ అలాగే ఇక్కడ కూడా. సో ఒక చైర్పర్సన్ ఉంటారు, అలాగే మ్యాక్సిమం 7 members ఉంటారు. సో ఏమేం ఫండ్స్ ఐఈపీఎఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి? ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొడక్షన్ ఫండ్కి ఏ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి? ఫస్ట్ అమౌంట్ ఏంటి? అన్పెయిడ్ డివిడెంట్. అన్పెయిడ్ డివిడెంట్ ఏదైనా ఉంటే అన్పెయిడ్ డివిడెంట్ అనేది ఐఈపీఎఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఆఫ్టర్ 7 years ఆఫ్ క్లెయిమ్ చేయలేదు. 7 years అయినా కానీ ఇంకా క్లెయిమ్ చేయలేదు. సో ఆ అమౌంట్ అంతా కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలి. అన్పెయిడ్ డివిడెంట్ ఫర్ 7 years. ఇంట్రెస్ట్ ఆన్ ద అబోవ్ అమౌంట్స్. షేర్స్ అన్క్లెయిమ్. షేర్స్ కూడా అంతే, ఎవరు కూడా వచ్చి క్లెయిమ్ చేసుకోవట్లేదు, 7 years అయిపోయింది. అలాగే అన్క్లెయిమ్డ్ డిబెంచర్స్, గవర్నమెంట్ గ్రాంట్, అలాగే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. సో ఈ అమౌంట్స్ ఏవైనా సరే ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోకపోతే మనం ఒక ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్ తర్వాత ఐఈపీఎఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? సో మనం కావాలి అంటే ఐఈపీఎఫ్ అకౌంట్లో నుంచి కూడా విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకోవాలంటే మన అడ్రస్ ప్రూఫ్స్ ఏంటి, సో మనం ఎంత అమౌంట్ ఉన్నాయి, మన షేర్స్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ మనం గవర్నమెంట్కి ప్రొవైడ్ చేసామంటే మన షేర్ ప్రైజెస్ మనకి ఇచ్చేస్తారు, మన డివిడెండ్స్ మనకి ఇచ్చేస్తారు, మన ఇంట్రెస్ట్ మనకి ఇచ్చేస్తారు. ఓకేనా? సో ఒకవేళ కంపెనీ ఏదన్నా షేర్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే 2 persons ఉన్నారు, ఆ 2 persons మధ్యలో ఏంటంటే షేర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. పర్సన్ ఏ షేర్స్ అనేది పర్సన్ బికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే డివిడెండ్ పే చేయాలి. యాక్చువల్గా ఏంటంటే డివిడెండ్ డిక్లేర్ చేశారు కంపెనీ, పే చేస్తామని. బట్ డివిడెండ్ కావాలంటే హోల్డ్లో పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకా షేర్స్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి. సో ఎప్పుడైతే షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో అప్పుడు కావాలంటే కంపెనీ అనేది డివిడెండ్ అనేది షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. షేర్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాత్రమే డివిడెండ్ అనేది పే చేయొచ్చు. ఓకేనా? క్లియరా? అర్థమైందా టోటల్ కాన్సెప్ట్? డివిడెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. డివిడెంట్ అనేది మనం ఎక్కడి నుంచి పే చేస్తాం, ఏంటి డివిడెంట్ అనేది ఎప్పుడు పే చేయాలి, టైం లిమిట్ చేయండి, బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు డిపాజిట్ చేయాలి, షెడ్యూల్ బ్యాంక్స్లో ఎప్పుడు డిపాజిట్ చేయాలి, ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటి అవన్నీ డిస్కస్ చేసాం. సో ఒకవేళ కరెంట్ ఇయర్లో ప్రాఫిట్స్ లేకపోతే ప్రీవియస్ ఇయర్ నుంచి తీసుకోవాలంటే 4 కండిషన్స్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఇంటరిమ్ డివిడెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఇంటరిమ్ డివిడెంట్ కూడా ఏంటంటే ఒకవేళ కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్ లేకపోతే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి మనం ఇంటరిమ్ డివిడెంట్ పే చేయొచ్చు. బట్ ఇంటరిమ్ డివిడెంట్ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి పే చేయాలన్నా కానీ వీ హ్యావ్ వన్ కండిషన్. ఒక కండిషన్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఆ కండిషన్ ఏంటో చెక్ చేస్తాం. ఓకేనా? ఐఈపీఎఫ్ అథారిటీలో ఎవరెవరు ఉంటారనేది డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది చాప్టర్ డిక్లరేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్. అర్థమవుతుందా? క్లియరా? అర్థమైందా అందరికీ? ఈజీ, చాలా చిన్న చాప్టర్స్ బట్ ఇంపార్టెంట్ వన్స్. కంపల్సరీగా మనకి మంచి స్కోర్ అనేది వస్తుంది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్నారంటే. ఏంటి ఆఫ్ అయిపోయింది? మనం ఆఫ్ చేసాం ఇందాక, అప్పటి వరకు ఆన్లో ఉంది.
ఓకే, అర్థమైందా చాప్టర్ డివిడెండ్స్? చూడండి నెక్స్ట్ మనకి ఇంకేం చాప్టర్స్ ఉన్నాయి, అన్ని కంప్లీటెడ్ కదా ఎక్సెప్ట్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. Except management and administration, everything is completed. So we'll start with the LLP. 64. LLP Act, Limited Liability Partnership Act 2013. అసలు ఈ LLP యాక్ట్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, వై దిస్ LLP యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, యాక్చువల్గా లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, నార్మల్గా పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ అన్లిమిటెడ్ లైబిలిటీ. పార్ట్నర్షిప్లో ఒకవేళ ఏదైనా పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేసామంటే పార్ట్నర్షిప్ ఫామ్ హ్యాస్ ద అన్లిమిటెడ్ లైబిలిటీ. అంటే మేము పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డిజల్యూషన్ ఎంతైతే లైబిలిటీ ఉందో ఆ లైబిలిటీ అంతా కూడా పార్ట్నర్స్ బేర్ చేయాల్సిందే. అదే కంపెనీలో అయితే కంపెనీ లిక్విడేట్ అయిపోతుంది. కంపెనీ లిక్విడేట్ అయిపోతే కంపెనీ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంత ఎంత లైబిలిటీ ఉంటే అంత లైబిలిటీ బేర్ చేయాల్సి వస్తుందా? అవసరం లేదు, అంత పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంపెనీ ఒకవేళ సింపుల్ ఏంటంటే, మనకు కంపెనీ ఉంది, కంపెనీ స్టార్ట్ చేసాం, కంపెనీ ఫుల్గా లాసెస్లో ఉంది, కంపెనీ లిక్విడేట్ చేసేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కంపెనీ లిక్విడేట్ చేసేటప్పుడు క్రెడిటర్స్ ఉన్నారు, 10 lakhs వర్త్ ఆఫ్ ది క్రెడిటర్స్ ఉన్నారు, అంటే 10 lakhs మనం పే చేయాలి వాళ్ళకి. సో కంపెనీలో ఉన్న అసెట్స్ అన్నీ సేల్ చేస్తే వీ రిసీవ్డ్ 6 lakhs. అసెట్స్ అన్నీ సేల్ చేసాం, 6 lakhs వచ్చాయి. సో 6 lakhs వస్తే మనం క్రెడిటర్స్కి యాక్చువల్గా పే చేయాల్సింది ఎంత? 10 lakhs. మనం అసెట్ సేల్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది? 6 lakhs. రిమైనింగ్ 4 lakhs మరి మెంబర్స్ పే చేస్తారా? వచ్చి మెంబర్స్ పే చేస్తారా? అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ ఏ కంపెనీ హ్యాస్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ, ఆర్టిఫిషియల్ పర్సన్ చెప్పుకున్నామా క్యారెక్టరిస్టిక్స్. సో దట్స్ వై ఆ 6 lakhs క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నించబెట్టి ఈచ్ ఎవరి పర్సన్కి ప్రపోర్షనేట్గా డివైడ్ చేసి ఇచ్చేస్తాం. అంతే, కంపెనీలో ఎంత ఉన్నాయి, ఇంకా అంతకంటే ఎక్కువ లేవు. అంతేగాని మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్గా వాళ్ళ హౌసెస్ అన్ని సేల్ చేసుకుని వచ్చి డబ్బులు ఇవ్వరు. బికాస్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది కంపెనీ, అసెట్స్ పర్చేజ్ చేసింది కంపెనీ, లైబిలిటీస్ క్రియేట్ అయింది కంపెనీకి. కాబట్టి కంపెనీలో ఉన్న అసెట్స్ మాత్రమే సేల్ చేసి ఇస్తాం, కానీ మెంబర్స్కి లైబిలిటీ అనేది క్రియేట్ అవ్వదు. దట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్, కంపెనీ యొక్క మెయిన్ క్యారెక్టర్. సో సేమ్ ఇప్పుడు ఏంటంటే పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, సార్ నిజంగా బాగుంది కాన్సెప్ట్, కంపెనీస్కి అలా లిమిటెడ్ లైబిలిటీ ఇచ్చారు కదా, సో మాకు కూడా లైబిలిటీ లిమిటెడ్గా ఇవ్వండి. బట్ కంపెనీస్ ఫాలో అయ్యే రూల్స్ అన్ని రూల్స్ మేము ఫాలో అవ్వం. కంపెనీస్కి చాలా రూల్స్ ఉన్నాయి, ROC సబ్మిట్ చేయాలి, యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి కదా, అవన్నీ ఫాలో అవ్వలేము మేము. బట్ కొన్ని రికార్డ్స్ ఫాలో అవుతాం, కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తాం, బట్ అన్ని సెక్షన్స్ ఫాలో అవ్వం. సో మాకంటూ కొంత ఏదో ఒకటి డిఫరెంట్గా కొంచెం ప్రొవైడ్ చేయండి సార్ అన్నారు. సో అందుకోసం అలాంటి కేటగిరీ ఆఫ్ పర్సన్స్ కోసం మాత్రమే ఈ LLP యాక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే బోత్ కంపెనీ యొక్క బెనిఫిట్, పార్ట్నర్షిప్ ఫామ్ యొక్క బెనిఫిట్ రెండు కూడా కంబైన్ చేసి ఈ యొక్క LLP యాక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? అంటే LLP కింద ఏ ఫామ్ అయినా రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ యొక్క లైబిలిటీ విల్ బి లిమిటెడ్. లైబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. LLPలో ఏదైతే పార్ట్నర్స్ ఉన్నారో ఆ పార్ట్నర్స్ యొక్క లైబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అర్థమవుతుందా? సో చూడండి, టోటల్గా మనకి LLP యాక్ట్ మొత్తం కూడా 4 షెడ్యూల్స్లో ఇచ్చారు. సో ఫస్ట్ షెడ్యూల్లో మనకి మ్యూచువల్ రైట్స్ గురించి డిస్కస్ చేస్తారు. సెకండ్ షెడ్యూల్లో ఫామ్ని LLP కింద కన్వర్షన్ చేయాలంటే ఏ ప్రాసెస్ ఏంటనేది డిస్కస్ చేశారు. థర్డ్ వన్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీని LLP కింద కన్వర్ట్ చేయాలంటే ఏంటో డిస్కస్ చేశారు. ఆ తర్వాత కన్వర్షన్ ఆఫ్ అన్లిమిటెడ్ కంపెనీ టు ద LLP, అన్లిమిటెడ్ కంపెనీ నుంచి LLP కింద కన్వర్షన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అనేది డిస్కస్ చేశారు. సో యాక్చువల్గా అసలు LLP అంటే మనకి టోటల్గా కంపెనీ ఫీచర్స్ ఉంటాయి, అలాగే పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అదవుతుందా? కంపెనీ ఫీచర్స్ అంటే అఫ్ కోర్స్ కంపెనీలో లిమిటెడ్ లైబిలిటీ ఉంటుంది, పర్పెచువల్ సక్సెషన్ ఉంటుంది,
సపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సేమ్ ఎల్ఎల్పిలో ఏదైతే రిజిస్టర్డ్ ఫార్మ్స్ ఉన్నాయో వాటికి కూడా అప్లై అవుతుంది. అవుతుందా? ఎల్ఎల్పి అనే యాక్ట్ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఎల్ఎల్పి కింద అంటే పార్ట్నర్షిప్ ఫార్మ్స్లో ఎవరైతే పార్ట్నర్షిప్ ఫార్మ్స్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే కంపెనీ రిలేటెడ్గా బెనిఫిట్స్ కూడా వాళ్ళు కావాలనుకుంటున్నారు. అలాగే పార్ట్నర్షిప్ బట్ కంపెనీలో కంపెనీస్ యాక్ట్ మొత్తం అప్లై చేయరు వాళ్ళు. కంపెనీస్ యాక్ట్ అంతా అవసరం లేదు సార్ మాకు, మేము కొన్ని పాయింట్స్ మాత్రమే మాకు ఇవ్వండి. సో అందుకోసం వాళ్ళకంటూ సపరేట్గా ఒక యాక్ట్ అనేది డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? దట్స్ ఇట్. సో పార్ట్నర్స్ ఎవరెవరు ఉంటారంటే మనకి ఎల్ఎల్పిలో ఇండివిజువల్ అయినా ఉండొచ్చు, బాడీ కార్పొరేట్ అయినా ఉండొచ్చు. సో ఎల్ఎల్పిలో డిస్క్వాలిఫికేషన్ ఎవరు పార్ట్నర్ కింద ఎవరు ఎలాంటి పరిస్థితులు మనం పార్ట్నర్స్ కింద తీసుకోకూడదు అంటే అన్సౌండ్ మైండ్, అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, అప్లికేషన్ ఈస్ పెండింగ్ ఫర్ ఇన్సాల్వెన్సీ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని మనం ఏంటంటే పార్ట్నర్స్ కింద తీసుకోకూడదు. మినిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఎంతమంది ఉండాలి సార్? 2 members. పార్ట్నర్షిప్ ఫామ్లో కూడా అంతే కదా, మినిమం 2 members. 2 members ఉంటేనే మనం పార్ట్నర్షిప్ స్టార్ట్ చేయగలం. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? 2 persons ఆర్ మోర్, కంపల్సరీగా 2 persons ఉంటే మాత్రమే అది పార్ట్నర్షిప్ అవ్వగలదు. 1 person ఉంటే అది పార్ట్నర్షిప్ ఎలా అవుతుంది? పార్ట్నర్షిప్ అంటే మినిమం 2 members అనేది కంపల్సరీగా ఉండాలి. సో అలాగే ఏంటంటే ప్రతి ఎల్ఎల్పిలో కూడా డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అని ఉంటారు. సో అట్లీస్ట్ 2 డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఉండాలి. సో అందులో హూ ఆర్ ఇండివిజువల్స్ అవుట్ ఆఫ్ విచ్ 1 should be రెసిడెంట్. సో కంపల్సరీగా ఇండివిజువల్ పర్సన్స్ అయి ఉండాలి. అందులో ఒకతను కంపల్సరీగా రెసిడెంట్ అయి ఉండాలి, ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. ఓకేనా? డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఇంపార్టెంట్ వన్. ఎల్ఎల్పిలో ఏదన్నా ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్ ఎవరన్నా స్టార్ట్ చేశారు అంటే అందులో కంపల్సరీగా మినిమం 2 డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఉండాలి. అదవుతుందా? సో ఎల్ఎల్పి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి సార్? సేమ్ యాజ్ పర్ కంపెనీకి ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవన్నీ ఎల్ఎల్పికి ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటి సార్? అడ్వాంటేజెస్ సో అఫ్ కోర్స్ లీగల్ ప్రొసీజర్ రిక్వైర్మెంట్స్ తక్కువగా ఉంటాయి. ఈజీ టు ఫామ్, లిమిటెడ్ లయబిలిటీ, మెయిన్ ఇంపార్టెంట్ లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. ఈజీ టు డిజాల్వ్ కూడా ఈజీగా చేయగలరు. సో టోటల్గా మనం ఏంటంటే ఎల్ఎల్పిలో ఏదైతే ఫామ్స్ ఉన్నాయో ఆ ఫామ్స్ని మనం అంటే ఈ ఎల్ఎల్పి కింద ఆ ఫామ్స్ని ఇన్కార్పొరేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫామ్ స్టార్ట్ చేస్తున్నాం. వీఆర్ స్టార్టింగ్ ఒక పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేస్తున్నాం. బట్ ఎల్ఎల్పి యాక్ట్ని బేస్ చేసుకుని ఫామ్ చేద్దాం అనుకున్నాం. ఎల్ఎల్పి యాక్ట్ని బేస్ చేసుకుని ఫామ్ చేయాలి అనుకుంటే సేమ్ ఎల్ఎల్పి యాక్ట్లో ఏదైతే రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ చెప్పారో అదే రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాలి. నార్మల్ పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి ఇంత ఫార్మాలిటీస్ కూడా ఉండవు. ఒక పార్ట్నర్షిప్ డీడ్ రాసుకుంటారు అందరూ కూడా. పార్ట్నర్షిప్ డీడ్ రాసుకొని సైన్ చేస్తే అయిపోతుంది, అంతే, పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ అయిపోవచ్చు. బట్ ఎల్ఎల్పిలో అలా ఒక డీడ్ ఒకటి రాసుకుంటే సరిపోదు. కంపల్సరీగా ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం ఫాలో అయితే మాత్రమే ఆ యొక్క ఫామ్స్ని మనం ఎల్ఎల్పి ఫామ్స్ కింద ట్రీట్ చేస్తాం. అదవుతుందా? సో ఇన్కార్పొరేషన్కి ఏంటంటే ఫస్ట్ నేమ్ రిజర్వ్ చేసుకోవాలి. ఎల్ఎల్పికి మీరు ఏం నేమ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఆ నేమ్ అనేది ఆ డిస్క్వాలిఫైడ్ నేమా, క్వాలిఫైడ్ నేమా? సో డిస్క్వాలిఫైడ్ నేమ్ అయితే అలాంటి నేమ్ ఇవ్వము. లేదు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఏదైనా వేరే ఫామ్స్కి ఆ నేమ్ ఉంది, ఆ నేమ్ని కూడా తీసుకోకూడదు. సో ఫస్ట్ ఒక నేమ్ని రిజర్వ్ చేసుకోవాలి మనం. అర్థమవుతుందా? రిజిస్ట్రార్కి ఇంటిమేషన్ ఇచ్చి ఒక నేమ్ రిజర్వ్ చేసుకుంటాం. నేమ్ కూడా రిజర్వ్ అయిపోయిన తర్వాత అసలు మన బిజినెస్ ఏంటి అంటే మనం ఎలాంటి బిజినెస్ చేయబోతున్నాం, ఆ ప్రపోజ్డ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే అడ్రసెస్ ఏంటి, మన రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంది, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. సో నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది పార్ట్నర్స్ అండ్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్. సో టోటల్గా ఎవరు పార్ట్నర్స్, ఎవరు డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్, వాళ్ళ యొక్క నేమ్స్, అడ్రసెస్ అవన్నీ కూడా మనం రిజిస్టర్కి సబ్మిట్ చేసామంటే హీ విల్ స్టార్ట్ ద ఇన్కార్పొరేషన్ ప్రాసెస్. ఓకే, ఈ ఫామ్ని మేము ఎల్ఎల్పి కింద రిజిస్టర్ చేస్తున్నామని హీ విల్ స్టార్ట్ ద ఫార్మాలిటీస్. అర్థమవుతుందా? ఒకవేళ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంపర్సన్మెంట్ అండ్ ఫైన్ ఉంటుంది. సో ప్రతిదీ ఫుల్ఫిల్, డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ కూడా ఫుల్ఫిల్ అయితే డాక్యుమెంట్ అండ్ షల్ విదిన్ 14 days రిజిస్టర్ ద డాక్యుమెంట్, గివ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. మనకి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. సో ఏదైనా రిజిస్టర్డ్ ఆఫీస్లో ఏదైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ కూడా మనం కంపల్సరీగా ఏంటంటే షుడ్ హ్యావ్ రిజిస్టర్డ్ ఆఫీస్ మే చేంజ్ ద ప్లేస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. అర్థమవుతుందా? ఆర్ఓసికి మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ కోసం మన ప్రపోజ్డ్ బిజినెస్ ఏంటి, మనం నేమ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ నేమ్ ఇచ్చేసాం, అడ్రసెస్ అవన్నీ ఇచ్చేసాం. వితిన్ 14 daysలో సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చేసింది. అర్థమవుతుందా? సో XYZ ఎల్ఎల్పి ఫామ్ అయిపోయింది. సో ఒకవేళ ఇప్పుడు ఎప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుందో, సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకి ఎలాంటి పవర్స్ ఉంటాయంటే వీ కెన్ షూ అండ్ షూట్. సో మన మీద ఒకరిని షూ చేయొచ్చు, మనం ఒకరిని షూ చేయొచ్చు. సో అసెట్స్ని ఎల్ఎల్పి నేమ్తో అసెట్స్ అక్వైర్ చేయొచ్చు. సో
సో కామన్ సీల్ కూడా కావాలంటే యూ కెన్ టేక్, బికాస్ కంపెనీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయి కదా. సో దట్స్ వై యూ కెన్ హ్యావ్ ద కామన్ సీల్ ఆల్సో. ఈ పవర్స్ అనేది మనం పార్ట్నర్షిప్ ఫామ్కి ఇవ్వం, ఓన్లీ ఎల్ఎల్పికి మాత్రమే ఇస్తాం. అర్థమవుతుందా? సో ఐ థింక్ దిస్ వాజ్ కాపీడ్ మల్టిపుల్ టైమ్స్. సో 3 times 4 times కాపీ అయింది, జస్ట్ 1 time తీసుకోండి. సెక్షన్ నెంబర్ 14 ఎఫెక్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. నేమ్ ఆఫ్ ఎల్ఎల్పి చెప్పాను. సో నేమ్ అనేది కంపల్సరీగా ప్రతి నేమ్ లాస్ట్లో ఎల్ఎల్పి లిమిటెడ్ లైబిలిటీ అయినా అని కానీ ఎల్ఎల్పి అని కానీ మెన్షన్ చేస్తారు. సో సిమిలర్ నేమ్స్ ఏమైనా ఉంటే ఆ నేమ్స్ అనేది మనం ఇవ్వము. చేంజ్ ఆఫ్ నేమ్స్, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎల్ఎల్పి ఉందో ఆ ఎల్ఎల్పి యొక్క నేమ్ అనేది చేంజ్ చేయాలని ఆర్డర్ పాస్ చేస్తే సో వితిన్ 3 monthsలో కంపల్సరీగా ఎల్ఎల్పి అనేది ఆ నేమ్ చేంజ్ చేయాలి. సో ఇన్కార్పొరేట్ అవ్వాలంటే చెప్పాను ఆల్రెడీ ప్రాసెస్. నేమ్ రిజర్వ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇన్కార్పొరేషన్ చేయించాలి, ఆ తర్వాత ఎల్ఎల్పి అగ్రిమెంట్ ఫామ్ చేసుకోవాలి. దాంతో మనకి టోటల్గా ఎల్ఎల్పి అనేది ఫామ్ అయిపోతుంది. సో లైబిలిటీ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ పర్సనలీ లైబుల్ ఫర్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎల్ఎల్పి. సో ఎల్ఎల్పి కోసం అంత ఎల్ఎల్పిలో ఉన్న మెంబర్స్ అయితే పర్సనల్గా లైబుల్ అవ్వరు, బట్ పర్సనలీ లైబుల్ ఫర్ ఈజ్ రాంగ్ఫుల్ యాక్ట్స్. చెప్పండి, ఇప్పుడు ఎల్ఎల్పి లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్లో 10 పార్ట్నర్స్ ఉన్నారు. ఓకేనా? లిమిటెడ్ ఎల్ఎల్పి ఏంటి ఇప్పుడు ఏంటంటే లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్ ఏదైతే ఉందో దట్ వాజ్ డిజాల్వ్డ్, లాసెస్ వస్తున్నాయని డిజాల్వ్ చేస్తారు. డిజాల్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఏంటంటే సేమ్ కాన్సెప్ట్ 10 lakhs అనేది క్రెడిటర్స్ ఉన్నారు. 10 lakhs పే చేయాలి క్రెడిటర్స్. సో క్రెడిటర్స్ అందరూ వచ్చి నించున్నారు, అదేంటి పార్ట్నర్షిప్ ఫామ్ మీరు డిజాల్వ్ చేస్తున్నారంట కదా తెలిసింది, సో మా 10 lakhs మాకు ఇవ్వండి అని క్రెడిటర్స్ వచ్చారు. సో ఎల్ఎల్పిలో మొత్తం అసెట్స్ సేల్ చేస్తే 5 lakhs వచ్చింది. ఓకేనా? క్రెడిటర్స్కి ఎంత పే చేయాలి? 10 lakhs పే చేయాలి యాక్చువల్గా అయితే. సో మనం అసెట్స్ సేల్ చేస్తే ఎంత వచ్చింది? 5 lakhs వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, క్రెడిటర్స్కి మనం ఎంత పే చేయాలి? ఎంత పే చేయగలం? రిమైనింగ్ 5 lakhs పార్ట్నర్స్ వాళ్ళ ఓన్ అమౌంట్ ఇవ్వచ్చా? ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ దిస్ ఈజ్ ఏ ఎల్ఎల్పి. అదే పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి, పార్ట్నర్షిప్ ఫామ్ అయితే కంపల్సరీగా వాళ్ళ ఓన్ అసెట్స్ అయినా సేల్ చేసి ఇవ్వాలి. అర్థవుతుందా? బట్ దిస్ ఈజ్ అన్ ఎల్ఎల్పి, సేమ్ లైక్ కంపెనీ కాబట్టి ఓన్గా లైబుల్ అనేది అవ్వరు. బట్ 10 పార్ట్నర్స్ ఉన్నారు, 10 పార్ట్నర్స్లో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మిస్టేక్ చేయడం వల్ల మాత్రమే మనకి ఏంటంటే లైబిలిటీ ఇంకర్ అయ్యాం మనం పార్ట్నర్షిప్ ఫామ్కి. సో అలా స్పెసిఫిక్గా అతని రాంగ్ఫుల్ యాక్టివిటీస్ వల్ల ఏదైనా పార్ట్నర్షిప్ ఫామ్కి ఏదైనా లైబిలిటీ క్రియేట్ అయితే సో ఆ పర్సన్ దగ్గర నుంచి మనం పర్సనల్గా లైబిల్ ఏదైతే అమౌంట్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో నాట్ లైబుల్ ఫర్ అదర్ పార్ట్నర్స్. సో అదర్ పార్ట్నర్స్కి ఎప్పుడు కూడా లైబుల్ అవ్వరు. సో దట్స్ ఇట్ రిగార్డింగ్ ద ఎల్ఎల్పి. సో టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో అలాగే లిమిటెడ్ లైబిలిటీ అనేది అంటే ఎల్ఎల్పి యాక్ట్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, సో అలాగే లైబిలిటీస్ అనేది ఎలా ఉంటాయి. అర్థమవుతుందా? క్లియరా? దట్స్ ఇట్, కంప్లీటెడ్. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా ఉందా ఏంటి? అర్థమవుతుందా? స్లో చేయాలా? బికాస్ చిన్న చాప్టర్స్ అంత స్లోగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఫాస్ట్ ట్రాక్లో, అండ్ యూ కెన్ నో ఈజీలీ. సో ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ప్రాపర్గా అర్థం చేసుకున్నారంటే 100% మనం కవర్ చేస్తున్నాం. సో జాగ్రత్తగా వింటే చాలు. ఓకేనా? సో ఎల్ఎల్పి కూడా కంప్లీటెడ్. So we'll take a break first. Happy? So break తీసుకోండి. త్వరగా వచ్చేసండి అయితే. We'll start again.